విండో ఫంక్షన్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి కాకుండా బేసికల్గా కంపెనీస్లో పెద్ద డేటాబేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ చాలా పెద్దది. డేటాబేస్ చాలా పెద్ద మీనింగ్ ఏంటంటే కస్టమర్ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టేబుల్లో ఒక 10 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి అనుకో. 10 మిలియన్ కస్టమర్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 మిలియన్ రికార్డ్స్ లో మీ మేనేజర్ ఏమంటాడంటే, లేదా మీ క్లయింట్ ఏమంటాడంటే, నాకు మార్చ్ లో కస్టమర్స్ ఎవరు షాప్ చేశారో చెక్ చేయ అంటాడు ఫస్ట్. ఓకే. సో ఈ 10 మిలియన్ లో మార్చ్ 1 to 30 సో వేర్ క్లాస్ లో పెట్టి చెక్ చేస్తావు. ఓకే. చెక్ చేసినప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేసావంటే నీ షాపర్స్ వచ్చేసి సమ్ 500K. ఓకే. 500K. 1000K అంటే 1 మిలియన్ రా. ఓకే. 1000K అంటే 1 మిలియన్. ఓకే. 500K అంటే ఇందులో హాఫ్ అంటే 0.5 మిలియన్ అనుకోండి. ఓకే. సో మీ డేటాలో 10 మిలియన్ రికార్డ్స్ లో మార్చ్ లో షాప్ చేసిన డేటా మీరు వేర్ క్లాస్ పెట్టి మార్చ్ డేట్ ఫిల్టర్ వేసుకుంటే మీకు వచ్చింది 500K రికార్డ్స్. 500K ఇస్ బేసికలీ యువర్ 5 lakh రికార్డ్స్. ఓకే. ఇప్పుడు ఈ 5 lakh రికార్డ్స్ లో 5 lakh కస్టమర్స్ ఉన్నారని అబ్జర్వ్ చేశారు మీరు. 5 lakhs. ఓకే. ఈ 5 lakh కస్టమర్స్ లో మీ మేనేజర్ ఏమంటాడంటే పర్టికులర్ డిపార్ట్మెంట్ చెక్ చేయంటాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ డిపార్ట్మెంట్ చెక్ చేయమన్నాడు. ఉమెన్స్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 100K వచ్చారు ఫిల్టర్ పెట్టగానే. మళ్ళీ 100K అంటే 1 lakh. ఓకే. ఇప్పుడు ఈ 1 lakh లో నా హై కస్టమర్స్ ఎవరు, మీడియం కస్టమర్స్ ఎవరు, లో కస్టమర్స్ ఎవరు అని అడుగుతాడు ఈ 1 lakh కస్టమర్స్ లో. ఓకే. హై కస్టమర్స్ ఎంతమంది, మీడియం కస్టమర్స్ ఎంతమంది, లో కస్టమర్స్ ఎంతమంది అని అడుగుతాడు. సో యూజువల్ గా మీరు కేస్ వ్యాన్ పెట్టుకున్నాడు ఏదైనా కండిషన్ ఇచ్చాడు అనుకో, గ్రేటర్ దాన్ 10,000 షాప్ చేసిన వాళ్ళందరూ అయ్యి 5,000 to 10,000 ఉన్న వాళ్ళందరూ మీడియం, లెస్ దాన్ 5,000 అన్న వాళ్ళందరూ లో అన్నారు అనుకో, డైరెక్ట్ గా మీరు కేస్ వ్యాన్ కాన్సెప్ట్ ఏదైతే నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి చేసుకుంటారు. ఓకే. అలా కాకుండా మీ మేనేజర్ ఏమంటాడంటే నాకు ఈ 1 lakh కస్టమర్స్ లో టాప్ 25% కస్టమర్స్ కావాలంటాడు, లేదా టాప్ 50% కస్టమర్స్ కావాలంటాడు, లేదా టాప్ 75 కస్టమర్స్ కావాలంటాడు, లేదా టాప్ 100% అంటే మొత్తం. ఓకే. సో టాప్ 25 యూజువల్గా ఎక్కువగా అడుగుతారు మీకు. టాప్ 25 కస్టమర్స్ కావాలి. సో 1 lakh లో టాప్ 25 కస్టమర్స్ అంటే కౌంట్ ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. టాప్ 50 అంటే కౌంట్ ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. టాప్ 75 అంటే 75,000 వస్తుంది. టాప్ 100 మొత్తం అందరూ 1 lakh. ఓకే. ఆ 25,000 ఎవరు? టాప్ 25 అన్నప్పుడు ఈ 1 lakh లో 25,000 కదా కౌంట్. ఆ 25,000 ఎవరు? టాప్ అంటే హై వాల్యూ స్పెండర్స్, అంటే ఈ 25,000 మంది ఎవరైతే ఉన్నారో 25,000 మెంబర్స్, వీళ్ళు హయ్యర్ అమౌంట్ స్పెండ్ చేసిన వాళ్ళు. వీళ్ళు దీనికన్నా కొంచెం మీడియం లెవెల్ స్పెండ్ చేసిన వాళ్ళు. 75 అంటే కొంచెం లో లెవెల్ స్పెండర్స్. ఓకే. టాప్ 25,000, నెక్స్ట్ 50,000 అంటే 25,000 to 50,000, 50,000 75,000 లో. ఓకే. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేయడానికి వచ్చే కాన్సెప్టే విండో ఫంక్షన్స్ లో ఎంటైల్. ఎంటైల్ దీని మీనింగ్ ఏంటంటే, ఓకే, ఈక్వల్ బకెట్స్ కింద స్ప్లిట్ చేయడం. ఈక్వల్ బకెట్స్ లాగా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ ఇంటూ ఈక్వల్ బకెట్స్. Okay, divide your data or split your data into equal buckets based on your n value. Okay, that n can be anything. It can be 1 or it can be 2, it can be 3, it can be 4, it can be 5, anything. n value ఏదైనా అవ్వచ్చు. ఏంటి అసలు స్ప్లిట్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు ఇది అంటే చెప్పాను కదా, టాప్ 25%, టాప్ 50%, టాప్ 75% చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సింపుల్ డేటా సెట్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 2 3 4 5 6 ఉన్నారు. ఓకే. సో ఏ బి సి డి ఈ ఎఫ్ అనే కస్టమర్స్ ఉన్నారు. ఓకే. ఇందులో
ఇవి కస్టమర్ ఐడీస్ అనుకోండి, ఇది కస్టమర్ నేమ్ అనుకోండి. ఓకే, ఇది కస్టమర్ అమౌంట్ ఏమొచ్చి 5,000, 4,000, 2,000, 1,000, 7,000, 10,000 అనుకోండి. ఓకే, ఇది మీ డేటా. ఇప్పుడు ఈ 6 కస్టమర్స్ ని నేను 2 బకెట్స్ చేయాలి. ఈ 2 బకెట్స్ నాకు ఎలా కావాలంటే హై స్పెండర్స్, లో స్పెండర్స్ కావాలి. సో ఈ హై స్పెండర్స్, లో స్పెండర్స్ ఏంటి డెఫినేషన్ అంటే, హై స్పెండర్స్ అంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు, లో స్పెండర్స్ అంటే కొంచెం తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు. సో 2 బకెట్స్ చేయాలి. కానీ ఇది హై అంటే ఎంత అనేది నాకు స్పెసిఫిక్ కండిషన్ తెలియదు. గ్రేటర్ దాన్ 5K నా 2K నా ఇది నాకు తెలియదు, ఈ డీటెయిల్ నాకు తెలియదు. హై కావాలి, లో కావాలని తెలుసు, 2 బకెట్స్ చేయాలని తెలుసు. బట్ ఎంత వాల్యూ పెట్టుకుని దేని కన్సిడర్ చేసుకుని హై చెప్పాలి, దేని కన్సిడర్ చేసి లో చెప్పాలనేది నాకు తెలియదు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో చెక్ చేయాలి. ఓకే, సో ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో చెక్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో పెడుతున్నారో, ఓకే, అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో పెడుతున్నారో మీ డేటా ఎలా వస్తుంది? ఫస్ట్ 6 F 10K, తర్వాత 5 E 7K, తర్వాత 1 A 5K, తర్వాత 2 B 4K, తర్వాత 3 C 2K, తర్వాత 4 D 1K. సో ఎప్పుడైతే మీరు ఆర్డర్ బై అమౌంట్ డిసైడింగ్ రాశారో మీ డేటా అనేది ఇట్లా వస్తుంది, ఇట్లా పాపులేట్ అవుతుంది. ఓకే, ఇలా పాపులేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని 2 బకెట్స్ చేయండి అంటే ఈక్వల్ స్ప్లిట్ అని చెప్పాను. స్ప్లిట్ ఇట్ ఇంటూ ఈక్వల్ బకెట్స్. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని, రోస్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 6. ఓకే, నా ఎన్ వాల్యూ ఎంత? n is equal to 2 ఈక్వల్ బకెట్స్ అని చెప్తున్నాను నేను. n వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2. కరెక్టా? సో 6 రోస్ ని 2 స్ప్లిట్స్ చేస్తే నాకు వచ్చేది ఎంత? 3. అంటే 3 రోస్ ని ఒక బకెట్ చేస్తున్నాం దాని మీనింగ్. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఈ 3 ఒక బకెట్ నెంబర్ 1, ఈ 3 ఒక బకెట్ నెంబర్ 2. ఓకే, సో దానికి వాల్యూస్ ఎలా అసైన్ అవుతాయి అంటే 1 1 1 2 2 2. అర్థమవుతుందా? ఎక్స్ట్రా కాలం లో దాని డేటా ఎట్లా తీసుకుంటదంటే 1 1 1, ఓకే, 2 2 2. ఓకే, ఇది మీరు చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు నేను 3 అన్నాను అనుకో, n ఈక్వల్ టు 3 అంటే దాని మీనింగ్ ఏంటి? రోస్ టోటల్ 6 ఉన్నాయి, n వాల్యూ 3 అంటే ఎంత అవుతుంది? 2. అంటే n వాల్యూ 3 అంటున్నాను అంటే సారీ, టోటల్ రోస్ ఎన్ని? 1 2 3 4 5 6 కదా. 6 బై n వాల్యూ ఎంత? 3. ఇది 3 కదా. అన్నయ్య ఒకవేళ 4 ఉంటే అవి తప్పు చెప్పాను రా. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఏంట్రా మీరు? ఇక్కడ 3 అన్నాను, 3 రోస్ 3 కదా. 1 1 2 2 3 3. చప్పిడి మొహల్లారా ఏం వింటున్నారా క్లాస్? నేనేదో ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, చెప్పాలి కదా మీరు. ఇక్కడ ఎంత వచ్చింది? 6 రోస్ బై డివైడెడ్ బై n ఈక్వల్ టు 2. ఎన్ని స్ప్లిట్స్ వస్తాయి? 3 కదా. 1 1 2 2 3 3. 3 స్ప్లిట్స్. ఏ అమృత పడుకున్నావు నువ్వు చెప్పకుండా మానేసి? లావణ్య, ప్రవళిక, సీనియర్స్, వాట్ హ్యాపెన్ టు యూ? ఇప్పుడు రోస్ ఎన్ని ఉన్నాయి? 6. n వాల్యూ 3 ఇచ్చా అంటే 2 బకెట్స్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని వస్తాయి? 3 1లు 2 2లు. హారిక ఏదో అడుగుతున్నావు, ఏంటి చెప్పు. జగదీష్ 3 1లు 3 2లు ఎలా వచ్చింది? అరా ఇప్పుడే కదా చెప్పా 2 బకెట్స్ చేయాలని, 2 వాల్యూస్. అవును, అదే 1 1 2 2 3 3 అన్నావు, మళ్ళీ 1 1 1 3 3 2 ఎందుకు వేసావు? దీని మీనింగ్ ఏంటి? దీని అర్థం ఏంటి? 3 డేటాని
3 పార్ట్స్ కింద ఈక్వల్ గా చేస్తున్నా. 3 పార్ట్స్ కింద ఈక్వల్ చేస్తున్నప్పుడు నేను రో నెంబర్ ఇస్తున్నాను, ర్యాంకింగ్ ఇస్తున్నానంటే ఫస్ట్ రెండిట్లకి 1, నెక్స్ట్ రెండిట్లకి 2, నెక్స్ట్ రెండిట్లకి 3 కదా ఇవ్వాలి. 3 అంటే ఇక్కడ అర్థం రోస్ కాలేదు. ఎన్ని ఉన్నాయి? 6. తర్వాత ఎన్ వాల్యూ ఎంత అన్నాను? 3 అన్నాను. అంటే 2 అంటే 2 ఓకే, ఇది బకెట్స్ సెకండ్ చేయగలను మీనింగ్. బకెట్స్ అంటున్నావా? ఓకే ఓకే ఓకే, నేను 2 2 బకెట్స్ బకెట్స్ చేయగలను. 2 బకెట్స్ అంటే ఫస్ట్ 1, 3, 1, నెక్స్ట్ మొత్తం అన్ని 2. అర్థమైంది? అదే కోయినా నీకు అర్థమైందా? కోయినా ఇది అన్నీ ఇప్పుడే జాయిన్ అయ్యిందండి. ఈ 3 అంటే 3 బకెట్స్ అంటే అలా డివైడ్ చేసుకోవాలనా? ఇప్పుడు n ఈక్వల్ టు బకెట్స్ సెకండ్ 3 బకెట్స్ జగదీష్. yes n ఈక్వల్ టు 4 అన్నాను అనుకో, ఎంటైల్ 4 ఇది. సో n ఈక్వల్ టు 4 అంటే టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి? 6 డివైడెడ్ బై 4 ఎంత? ఇది ఈక్వల్ గా డివైడ్ అవ్వదుగా. ఈక్వల్ గా డివైడ్ అవ్వదు, అదే. బట్ ఎంత వస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పండి నాకు వాల్యూ. 1 పాయింట్ ఎంత? 1.5 1.5 కదా. సో 1.5 ఎలా తీసుకుంటది అంటే దీని ఫ్లోర్ వాల్యూ తీసుకుంటది, సారీ సీల్ వాల్యూ తీసుకుంటది. సీల్ వాల్యూ అంటే 2 తీసుకుంటది. ఓకే, అప్పుడు అది ఎలా స్ప్లిట్ అవుద్ది అంటే ఫస్ట్ రెండిట్లకి 1, సెకండ్ రెండిట్లకి 2, ఓకే, లాస్ట్ దానికి ఒకటి 3, ఒక దానికి 4 అలా స్ప్లిట్ అవుతుంది. కొంచెం ర్యాండమ్ గా జరుగుద్ది ఇలాగా. ఓకే, అర్థమైందా? ఇది ర్యాండమ్ స్ప్లిట్ అవుతుంది కొంచెం, ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ బకెట్స్ చేయడం అవ్వదు కాబట్టి. ఎందుకంటే రౌండ్ ఆఫ్ అయ్యి ఫస్ట్ రెండిటికి 1, నెక్స్ట్ రెండిటికి 2, నెక్స్ట్ ఉన్నవి 2 కాబట్టి ఒకదానికి 3, ఒకదానికి 4 అసైన్ అయిపోతుంది. ర్యాండమ్ స్ప్లిట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు n ఈక్వల్ టు 5 అన్నారు అనుకో, 6 డివైడెడ్ బై 5 అంటే కూడా మళ్ళీ 1 పాయింట్ సంథింగ్ కదా. సో ఒకదానికి 1, ఇంకో రెండింటికి 2, ఒకదానికి 3, ఒకదానికి 4, ఒకదానికి 5 ఈ 2 ఒకసారి చెప్పండి. ఇది కూడా ఒక ర్యాండమ్ స్ప్లిట్. ఆ 1.5 2 చేసాం కదా, అప్పుడు ఏది చెప్తారు? ఫస్ట్ రెండిట్లకి 2, నెక్స్ట్ రెండిట్లకి 2, మిగిలిన 2 కాబట్టి ఒకటి దానికి 3, ఒకదానికి 4 ఇచ్చేస్తుంది. మరి అప్పుడు ముందు 3 వచ్చినప్పుడు అలా చేయలేదు కదా. ఇది చూడు, ఈ 2 ఎగ్జాక్ట్ గా నీకు నెంబర్ ఎగ్జాక్ట్ బకెట్ ఈక్వల్ స్ప్లిట్స్ వస్తున్నాయి, కానీ ఈ రెండింటికి ఎగ్జాక్ట్ స్ప్లిట్స్ రావట్లే. చూసావా? ఈ రెండింటికి ఈక్వల్ స్ప్లిట్స్ వస్తున్నాయి, ఈక్వల్ వచ్చినాయి ఈ రెండింటికి. ఎందుకు? ఇక్కడ n వాల్యూ 2 అంటే 6 రికార్డ్స్ కాబట్టి ఫస్ట్ దానికి రెండిట్లకి 1, నెక్స్ట్ రెండిట్లకి 2, నెక్స్ట్ రెండిట్లకి 3 ఇచ్చావు. n వాల్యూ 3 ఇచ్చినప్పుడు n వాల్యూ 2 ఇచ్చినప్పుడు 3 స్ప్లిట్స్ చేస్తున్నాం. n వాల్యూ 2 ఇచ్చినప్పుడు 3 స్ప్లిట్స్ చేస్తున్నాం. n వాల్యూ 2 ఇచ్చినప్పుడు 2 సార్లు 1, 2 సార్లు 2, 2 సార్లు 3 వేయాలి కదా. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చెప్తాను. చూడు, n ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు 2 మీన్స్ యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇట్ ఇంటూ 2 బకెట్స్. 2 బకెట్స్ కి స్ప్లిట్ చేయాలి. ఓకే, 2 బకెట్స్ కి స్ప్లిట్ చేయాలి. సో 2 బకెట్స్ కి స్ప్లిట్ చేయాలి కాబట్టి ఓకే, మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఓకే, నీ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ నీ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నీ n వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, ఇప్పుడు నేను రోస్ డివైడెడ్ బై n అన్నాను అనుకో, 6 డివైడెడ్ బై 2 ఎంత? 6 డివైడెడ్ బై 2 ఈజ్ వాట్?
3 అంటే ఈ 6 రికార్డ్స్ లో ఫస్ట్ 3 రికార్డ్స్ కి ఒక స్ప్లిట్, నెక్స్ట్ 3 రికార్డ్స్ కి ఒక స్ప్లిట్. అంటే ఈ మూడిట్లకి 1, ఈ మూడిట్లకి 2. ఇప్పుడు అర్థమైందా గౌతమి? క్లియరా? ఇందాకలో వేరేగా చెప్పారు మీరు. అవునా? ఇందాకలో ఎలా చెప్పారు తెలుసా మీరు? ఫస్ట్ రెండిట్లకి 1 ఇచ్చి, దాని తర్వాత రెండిట్లకి 2 ఇచ్చి, లాస్ట్ రెండిటికి 3 ఇచ్చారు. ఓకే, మేబీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సరే, ఇప్పుడు క్లియర్ కదా? ఇది కరెక్ట్ కదా? ఇది క్లియరా? తర్వాత ఇందాకలా ఆన్సర్ 3 వచ్చింది కదా, దాన్ని 3 బకెట్స్ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పైన n ఈక్వల్ టు 2 బకెట్స్ అని చెప్తున్నారు. ఇది వదిలేండి. చూడండి, ఇప్పుడు ఇది క్లియర్ కదా? పక్కన పెట్టేది ఒక్క నిమిషం, ఇది పక్కన పెట్టేది. అన్నయ్య n బకెట్ సైజా లేదంటే ఆన్సర్ బకెట్ సైజా? బకెట్ సైజ్. n should be bucket size. n should be bucket size. n tile means 2 tiles. See, 2 buckets, 1 bucket, 2 bucket. ఇది క్లియరా? ఇప్పుడు n సో రోస్ ఎన్ని 6, n వాల్యూ ఎంత? రోస్ ఎంత? 6. n ఈక్వల్ టు ఎంత? 3. సో రోస్ బై n అంటే ఎంత? 6/3 అంటే 2. అంటే ఎవ్రీ 2 రోస్ కి ఒక బకెట్. ఇది ఎవ్రీ 3 రోస్ కి ఒక బకెట్. సో ఇది 1 1 2 2 3 3. సో ఇది ఒక బకెట్, ఇది ఒక బకెట్, ఇది ఒక బకెట్. వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతే ఎలాగరా? ఇప్పుడు క్లియరా? ఆన్సర్ బకెట్ సైజ్ కదా అన్నయ్య? ఆన్సర్ బకెట్ సైజ్. ఇది క్లియరా? క్లియర్ ఆర్ నాట్? క్లియర్. ఓకేరా, మీకు ఇది క్లియరే కదా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇది క్లియర్ కదా? Yes, sir. Vignan, is this clear? Vignan, is this clear? Vignan. ఓకేరా, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈ స్ప్లిట్ బకెట్సే 100% లో చెప్పాలనుకో, ఇది 33.3% అవుతుంది, ఇది 33.3% అవుతుంది, ఇది 33.3% అవుతుంది. టోటల్ వచ్చేసి 100% అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బకెట్ నేను 2 బకెట్స్ చెప్తున్నానంటే ఇదంతా 50% అవుతుంది, నెక్స్ట్ ఇదంతా 50% అవుతుంది 100% అంటే. ఓకే, టాప్ 50% కావాలరా బాబు అన్నాడంటే మీరు ఏం రికార్డ్ ఫస్ట్ 3 రికార్డ్స్ ఫెచ్ చేస్తారు. బాటమ్ 50% కావాలంటే ఈ 3 రికార్డ్స్ ఫెచ్ చేస్తారు. ఓకే, దీనికి క్వైరీ బేసికల్ గా ఎలా రాస్తారు చూడండి. నార్మల్ పర్సంటేజ్ వదిలేండి, క్వైరీ ఎలా రాస్తారంటే సెలెక్ట్, ఓకే, ఏంటది ఐడి కామా కస్టమర్ నేమ్ కామా అమౌంట్, ఓకే, కామా n tile of bucket number 2 over class, okay, order by amount, descending order పెట్టుకున్నాను కదా, ఆర్డర్ descending order as bucket అని రాసుకోండి. ఓకే, ఫ్రమ్ యువర్ సేల్స్ టేబుల్. ఓకే, సో 2 ఈక్వల్ బకెట్స్ కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు 2 కాకుండా 3 పెట్టారు అనుకో, 3 ఈక్వల్ బకెట్స్ కింద వస్తుంది. 4 పెట్టారు అనుకో, 4 ఈక్వల్ బకెట్స్ కింద వస్తుంది. ఓకే, సో క్వైరీ అనేది యూజువల్ గా ఇట్లా రాయాలి. ఇది క్లియరా? ఒకవేళ నాకు ఇదే క్వైరీలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాప్ 50% కావాలనుకుంటారా, టాప్ 50% కావాలి అన్నప్పుడు మీరు దీనికి కేస్ వెన్ స్టేట్మెంట్ రాయాలి. ఎలా అంటే సెలెక్ట్, ఓకే, ఐడి కామా కస్టమర్ నేమ్ కామా
అమౌంట్ కామా ఓకే కేస్ when okay entile of 2 over order by amount descending order ఓకే ఇప్పుడు ఎంటైల్ గనక 1 అయింది అనుకో ఇక్కడే మీకు ఎంత వస్తుందో తెలుస్తుంది ఎంటైల్ వాల్యూ సో ఇన్ కేస్ అది 1 అయింది అనుకో 2 బకెట్స్ లో కాబట్టి 2 బకెట్సే కదా నాకు ఒకటి 1 ఇంకొకటి 2 అది గనక 1 చూపించింది అనుకో అవి దోస్ కమ్స్ అండర్ మై టాప్ 50%. సో సింగిల్ కోట్స్ లో లేదా డబుల్ కోట్స్ లో టాప్ 50%, లేదంటే మిగిలింది ఏంటి ఎల్స్ బాటమ్ 50%. ఓకే ఎండ్ స్టేట్మెంట్ యాజ్ జగదీష్ ఇది మళ్ళీ చెప్పగలరు ఫ్రమ్ సేల్స్ కస్టమర్ టేబుల్. ఇక్కడ నీ ఎంటైల్ వాల్యూ ఒకటి 3 1 ఉన్నాయి 3 2 ఉన్నాయి. 100% లో 50% అంటే ఈ 3 1 ఉన్నదే కదా 50% అవుతుంది. ఫస్ట్ 3 రికార్డ్సే కదా 50%, 1 ఉన్నవి, నెక్స్ట్ 2 ఉన్నవి కదా నెక్స్ట్ 50%, బాటమ్ 50%. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, కేస్ వెన్ నీ గనక కేస్ వెన్ లో ఎంటైల్ ఆఫ్ 2 ఓవర్ ఆర్డర్ బై అమౌంట్ వాల్యూ 1 అని చూపిస్తుంది అనుకో నీ రికార్డ్స్ లో 1 అని ఉందంటే ఆ 3 కదా 1 లో, ఫస్ట్ 3 కదా 1 లో స్ప్లిట్ చేసినప్పుడు అవి నీ టాప్ 10-50% అవుతాయి, లేదు అంటే మిగతా బాటమ్ 50% అవుతాయి. అర్థమైందా? అర్థం కాదు ఎవరికి? అనిత నీకు అర్థమైందా? గౌతమి అర్థమైంది సార్. అన్నా మళ్ళీ ఒకసారి చెప్పు. ఓకే, వన్ 2 3 4 5 6 ఓకే A B C D E F 10K 9K 8K 7K 6K 5K. ఓకే ఇప్పుడు ఎంటైల్ 2 అన్నాను అనుకో, అవి ఎంటైల్ 2 అంటే నా ఎన్ వాల్యూ ఎంత? ఎన్ వాల్యూ ఎంత? ఎన్ వాల్యూ 2. టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 6 డివైడెడ్ బై నా ఎన్ వాల్యూ 2 అంటే 3. ఎవ్రీ 3 రోస్ కే కదా నేను స్ప్లిట్ చేయాలి 2 బకెట్స్, 2 ఈక్వల్ స్ప్లిట్ చేయాలి. అప్పుడు బేస్డ్ ఆన్ అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో ఆల్రెడీ పెట్టేసి ఇచ్చాను. సో ఏ మూడిట్లకి 1 వస్తాయి, ఈ మూడిట్లకి 1 వస్తాయి, అంతేనా? 2 వస్తాయి. అవును. నెక్స్ట్ ఈ మూడిట్లకి 2 వస్తుంది. ఇప్పుడు నా 6 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను 100% అనుకుంటే నా టాప్ 50% రికార్డ్స్ ఎన్ని అవుతాయి? 6 రికార్డ్స్ లో టాప్ 50% అంటే ఫస్ట్ 3 కదా. దాని బకెట్ వాల్యూ ఎంత ఉంది? దాని బకెట్ వాల్యూ ఎంత? 1. బాటమ్ 50% అంటే నాకు ఉన్నదే 2 బకెట్స్. ఫస్ట్ బకెట్ టాప్ అవుతుంది 50%, నెక్స్ట్ 50% బాటమ్ అవుతుంది. దాని ఎన్ వాల్యూ ఎంత? ఐ మీన్ దాని బకెట్ వాల్యూ ఎంత? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాను, నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, సెలెక్ట్ కస్టమర్ ఐడి కామా కస్టమర్ నేమ్ కామా అమౌంట్ కామా ఏమంటున్నాను, కేస్ వెన్ ఓకే కేస్ వెన్ ఎంటైల్ ఆఫ్ 2 ఓవర్ ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే దీని వాల్యూ ఎంత అయితే నాకు టాప్ 50% అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ టాప్ 50%. ఈ కండిషన్ కాదు అంటే ఇంకో మిగిలిన కండిషన్ ఏముంది నాకు? ఎల్స్ కండిషనే కదా. ఎల్స్ బాటమ్ 50%. ఎండ్ స్టేట్మెంట్ యాజ్ సమ్ కాలమ్ నేమ్ ట్యాగ్ అని రాసుకో ఫ్రమ్ కస్టమర్ టేబుల్, కస్టమర్ సెగ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ టేబుల్ నేమ్. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 3 4 5 6 ABCDEF. ఓకే అమౌంట్స్ కూడా వచ్చేస్తే 10 9K 8K 7K 6K 5K వచ్చి తర్వాత ఏం రాస్తున్నాను, కేస్ వెన్ 3 1 ఉంటే టాప్ 50% అంటున్నాను. సో యూజువల్గా ఇంకొక కామా పెట్టి నార్మల్ ఎంటైల్ ఫంక్షన్ రాసుకొని ఎంటైల్ ఆఫ్ 2
ఓవర్ ఆర్డర్ బై అమౌంట్ అని రాసి ఒక కాలం రాసుకోండి, యాజ్ ఎన్టీ అని రాసుకోండి సంథింగ్. ఎన్టీ అనే కాలం ఏమొస్తుంది, 111 3 2లు వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ కాలం ఏంటి, ట్యాగ్ అని రాశారు కేస్1 స్టేట్మెంట్ లో. ఈ ట్యాగ్ అనే కాలంలో ఏమొస్తుంది, 1లు ఉన్నవన్నీ టాప్ 50 అంటున్నారు. సో ఇది టాప్ 50 అని చూపిస్తుంది, ఇది టాప్ 50 అని చూపిస్తుంది, ఇది టాప్ 50 అని చూపిస్తుంది, ఇది బాటమ్ 50 అని చూపిస్తుంది, ఇది బాటమ్ 50 అని చూపిస్తుంది, ఇది బాటమ్ 50 అని చూపిస్తుంది. సో ఈ 3 బాటంలు, ఈ 3 టాప్ 50 అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సి అనే కస్టమర్ ఏ బకెట్ లోకి వస్తున్నాడు రా అంటే వేర్ క్లాస్ సి పెట్టారు అనుకో, అది టాప్ 50లో ఉన్నాడని చెప్తారు. బి అడిగాడు అనుకో టాప్ 50లో ఉన్నాడని చెప్తారు. ఎఫ్ అడిగాడు అనుకో అది బాటమ్ 50లో ఉన్నాడని చెప్తారు. సో ఇండివిజువల్లీ డీప్ డైవ్ లో మీ మేనేజర్ పర్టికులర్ కస్టమర్ బాటమ్ లో ఉన్నాడో టాప్ లో ఉన్నాడో చూడండి అంటే ఇండివిజువల్ గా కూడా వేర్ క్లాస్ పెట్టి చూసుకోవచ్చా లేదా? ఇప్పుడు అర్థమైందా యూస్ కేస్ ఏంటి, ఎలా చేస్తున్నాం అనేది ఎంటైల్. ఇప్పుడు క్లియర్ ఇది అభి, యూస్ దిస్ క్లియర్? సార్ ఇప్పుడు పాయింట్స్ లో వస్తే ఎలా డివైడ్ చేస్తారు బకెట్ సైజ్? పాయింట్స్ లో వస్తే బేసికల్ గా ర్యాండమ్ గా తీసుకుంటారు. అది ర్యాండమ్, దానికి మనం ఏం చేయలేము. డేటాబేస్ ఇంజిన్ దానికి నచ్చినట్టు తీసుకుంటది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదే 4 కి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 4 కి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 1.5 వస్తుంది కదా. సో రెండింటికి 1, రెండింటికి 2, ఒకదానికి 3, ఒకదానికి 4 అలాగా ర్యాండమ్ గా తీసుకుంటది. లేదు ఇలా కూడా తీసుకోవచ్చు, 1 1 2 2 3 3 4 ఇలా కూడా తీసుకోవచ్చు. లేదంటే 1 1 2 2 3 3 కాదు 2 3 3 4 ఇలా కూడా తీసుకోవచ్చు. లేదా 1 2 3 3 4 4 ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఈ నాలుగిట్లో ఏది తీసుకుంటది అనేది మనం డేటాబేస్ ఇంజిన్ చెప్పలేము. మనం ఈ నాలుగిట్లో ర్యాండమ్ గా ఏదైనా తీసుకోవచ్చు పాయింట్స్ లో వచ్చినప్పుడు. ఓకేనా, యూ కెనాట్ గెస్ దిస్. అప్పుడు ట్యాగ్ ఎలాగ వస్తుంది? ట్యాగ్ కూడా బేస్డ్ ఆన్ టాప్ 50% అన్నాం అనుకో. టాప్ 50% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్ 50% అంటే ఏమవుతుంది, 1 1 2 2. అప్పుడు నువ్వు కండిషన్ మార్చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 1 కాకుండా ఇన్ ఆఫ్ ఇన్ అని పెట్టి ఆఫ్ 1 2 అని రాసుకోవాలి. అప్పుడు 4 బకెట్స్ కి అయితే 4 బకెట్స్ కనుకో అప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్పరా? చూడు 4 బకెట్స్ కనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 4 బకెట్స్ కి ఇప్పుడు ఇదే 4 బకెట్స్ ఉందనుకో, కేస్ 1 స్టేట్మెంట్ ఎలా రాయాలి, కేస్ 1 ఓకే ఎంటైల్ ఆఫ్ 4 ఓవర్ ఓకే ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ ఓకే కేస్ 1 is in 1 2 then top 50%. ఓకే, ఇది కాకుండా ఇంక ఉన్న బకెట్స్ ఏంటి 3 4 ఎల్స్ బాటమ్ 50%. సింపుల్ అండ్ ఇలా రాస్తారు కేస్ 1. ఇది ఓకేనా? టాప్ 75 కావాలనుకోండి రా, నా కేసు లో టాప్ 75 కావాలనుకో, టాప్ 50 కాదు. టాప్ 75 బాటమ్ 25 అని చూపించాలి. టాప్ 75 బాటమ్ 25 అని చూపించాలనుకో. టాప్ 75 బాటమ్ 25 అంటే ఇక్కడ నేను ఎంటైల్ ఆఫ్ 4 లో ఇక్కడ 1 2 ఏం పెడతాను, 1 2 3 పెడతాను అంతే కదా. ఇప్పుడు 4 స్ప్లిట్స్ ఉన్నాయనుకో, టాప్ 50% అంటే 4 స్ప్లిట్స్ లో 50% అంటే ఈ రెండు చేస్తే 50% అవుతుంది, ఈ రెండు చేస్తే 50% అవుతుంది. 50% స్ప్లిట్. 75% అంటే ఎంత అవుతుంది, 1 2 3 చేస్తే 75% అవుతుంది. ఓన్లీ 25% అంటే ఫస్ట్ది, లాస్ట్ 75% అంటే ఇది. మీకు అర్థమవుతుందా? చూడండి ఎన్ని కేసెస్ ఉన్నాయి చూపిస్తాను చూడండి. 4 రికార్డ్స్ ఉన్నాయనుకో, టాప్ 50% అంటే ఫస్ట్ 2 రికార్డ్స్ టాప్ 50%. నెక్స్ట్ బాటమ్ 50% అంటే ఇది. ఓకే, ఇది ఒక కేసు. 1 2 3 4 టాప్ 75% అంటే ఏంటి, బాటమ్ 25% అంటే ఏంటి, లాస్ట్ మిగిలిపోయింది బాటమ్ 25%. అలా కాకుండా 1 2 3 4 టాప్ 25% అంటే ఇది, బాటమ్ 75% అంటే ఇది. అర్థమవుతుందా?
అర్థమవుతుందా యూస్ కేసెస్ మీకు? అర్థమైంది సార్. మరి మీ దగ్గర 100 రూపీస్ ఉందనుకోరా ఫర్ ఎగ్జాంపుల్, నేను 4 స్ప్లిట్లు అంటే ఎంత అవుతుంది? 25, 25, 25 అయినా 50% ఎంత అంటే ఈ రెండు చెప్తారు, 75% ఎంత అంటే ఇది చెప్తారు. ఓకే, బాటమ్ 75 అంటే ఇది చెప్తారు, టాప్ 25 అంటే ఇది చెప్తారు, బాటమ్ 50 అంటే ఇది చెప్తారు. అర్థమవుతుందా మీరు చేస్తుంది ఏం చేస్తున్నారు ఏంటి అనేది? మరి ఎక్కువ డేటా ఉంటే ఒరే ఎక్కువ నేను అదే అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 100 రికార్డ్స్ 100 రోస్ ఉన్నాయనుకో, 100 రోస్ ని నేను 2 బకెట్స్ కింద చేస్తున్నాను అనుకో, నీ n వాల్యూ 2 అనుకో. ఫస్ట్ 50 రోస్ కి 1 వాల్యూ అసైన్ అవుతుంది, నెక్స్ట్ 50 రోస్ కి 2 వాల్యూ అసైన్ అవుతుంది. ఇప్పుడు టాప్ కావాలరా అన్నాడు అనుకో, కేస్ 1 స్టేట్మెంట్ పెట్టుకుని 1 చేసాం అనుకో, ఆ ఎవడైతే 50 రోస్ 1 అసైన్ అయినాయి ఉన్నాయో ఆ 50 మెంబర్స్ వచ్చేస్తారు టాప్ సెగ్మెంట్ లో, బేస్డ్ ఆన్ అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో. అర్థమైందా? ఎగ్జాంపుల్ రాసి చేస్తే అర్థం, షీట్ లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది క్లియరా మీకు? ఇది క్లియరా లేదా గౌతమి? నాకు ఇప్పుడు ఒకటి చెప్పు, 1000 రోస్ ఉన్నాయి, 1000 రోస్ ఉన్నాయి. నేను n స్ప్లిట్ n టైల్ n స్ప్లిట్ 4 ఈక్వల్ బకెట్స్ చేయాలనుకో, ఈచ్ బకెట్ లోకి ఎంత వస్తాయి? 250. ఈచ్ బకెట్ లోకి 250 వస్తాయి. ఫస్ట్ బకెట్ 250, సెకండ్ బకెట్ 250, థర్డ్ బకెట్ 250, 250. నాకు ఇప్పుడు టాప్ 50% కావాలంటే ఏమవుతుంది? ఇదేనా కాదా? నెక్స్ట్ బాటమ్ 50 అంటే ఏమవుతుంది? నెక్స్ట్ 2 బకెట్స్. ఓకే, టాప్ 75 కావాలంటే ఏమవుతుంది? ఫస్ట్ 3. బాటమ్ 75 కావాలంటే ఏమవుతుంది? లాస్ట్ 3. ఓకే, ఇంకేమున్నాయి యూస్ కేస్? ఇవే. సో ఇది ఇది క్లియరా? ఇది కూడా చెప్పు. వేరీలో ఇన్ అని పెట్టారు కదా, ఒకసారి చూపెట్టరా? ఒరే ఒక బకెట్ కావాలన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసానా? దాని మీనింగ్ ఏంటి? ఏదైతే 1 అని చూపిస్తుందో ఆ 1 50% అంటున్నా. నేను ఇప్పుడు టాప్ 50% కావాలంటే ఇన్ క్లాస్ లో 1,2 అని రాసాను అనుకో, నీకున్న 4 బకెట్స్ లో 1,2 ఉన్నవి అన్ని కలిపితేనే కదా 50% అవుతుంది. మళ్ళీ చెప్పరా? అసైన్మెంట్ కేస్ 1 అసైన్మెంట్ చేస్తాం ఫస్ట్. కేస్ 10 డే నెంబర్ 7, 8 కేస్ 1 అసైన్మెంట్ చేయలేదు, నేను రికార్డింగ్ విన్నాను. అది అది సంగతి. ఇప్పుడు అర్థమైంది. అసైన్మెంట్ చేయకపోతే అసైన్మెంట్స్ చేయమని ఎందుకు మొత్తుకుంటున్నాను నేను? ప్రతి కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే దాని పక్కడే లింక్ అవుతుంది. నువ్వు కేస్ 1 ఏం చేయకుండా ఇప్పుడు కేస్ 1 స్టేట్మెంట్ లో అది ఇన్ క్లాస్ ఎందుకు రాస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. టాప్ 50% 4 టైల్స్ ఉన్నాయి. టాప్ 50% అంటే ఏ టైల్స్ అవుతుంది నీకు? 1,2 కదా, 1, 2, 3, 4 టైల్స్ వస్తాయి టాప్ 50 100% అంటే 4 ఈక్వల్ స్ప్లిట్స్ అంటే. అందులో టాప్ 50 అంటే ఏ టైల్స్ ఉంటాయి? 1,2 కదా ఉంటాయి. అప్పుడు నీకు ఇక్కడ టాప్ 50 కావాలంటే ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే వస్తుందా? 4 స్ప్లిట్ లో, ఎంటైల్ 4 స్ప్లిట్ లో 1 రాస్తే నీకు ఏమొస్తుంది? ఎంటైల్ 4 లో ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఇక్కడ నేను దెన్ క్లాస్ లో ఏమవుతుంది? టాప్ 50% అవుతుందా? టాప్ 25% అవుతుందా? 25. టాప్ 75 కావాలి అంటే ఇక్కడ ఇన్ క్లాస్ లో ఏం రాయాలి? 1, 2, 3. టాప్ 100% అంటే మొత్తం అన్ని వస్తాయి. 1, 2, 3, 4. ఇది క్లియర్? అప్పుడు ఇది క్లియర్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చూడండి కొన్ని ర్యాండమ్ కేసెస్ ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడే 33% అన్నాడు అనుకో, 50% అంటే మొత్తం ఎన్ని రికార్డ్స్? 50% అంటే యూ విల్ గెట్ హౌ మెనీ రికార్డ్స్? 500 రోస్. కరెక్టా? ఈ 1000 రోస్ లో 50% అంటే 500 రోసే కదా. 33% అంటే ఎంత అవుతుంది? 333 రోస్ అని అవుతాయి. 30 రోస్. 330 రోస్ డిస్ప్లే అవుతాయి. 33% కనుక క్యాల్కులేట్ చేస్తే
అర్థమైంది అది. అర్థమైంది. కాబట్టి 33% అని అడగడు బేసికల్ గా. టాప్ 50 అడుగుతారు, టాప్ 25 అడుగుతారు, ఓకే, బాటమ్ 50 అడుగుతారు, బాటమ్ 25 అడుగుతారు. అర్థమవుతుందా? మా కంపెనీ కోర్స్ కొంచెం యాక్చువల్గా వేరే రాస్తుంది. కోడ్ 6 అవర్స్ నుంచి రన్ అవుతుంది. ఆఫీస్ లో పెట్టేసి ఆఫీస్ లో 3 o'clock రన్ చేశాను. కోడ్ ఇంకా రన్ అవుతుంది. అవుట్పుట్ చూపిస్తాను, స్క్రీన్ షాట్ చేస్తాను చూడండి. ఇస్ మై స్క్రీన్ విజిబుల్? బిల్ VPN కనెక్ట్ చేసి ఉంది. ఇస్ మై స్క్రీన్ విజిబుల్? లెట్ VPN బి కనెక్టెడ్. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? చూడు, మధ్యాహ్నం రన్ చేశాను కోడ్. 6 hours 46 minutes నుంచి రన్ అవుతుంది కోడ్. ఎంత కాస్ట్ పడుతుందో తెలియదు మరి నాకు దీనికి. చూడు కోడ్ చూడు ఎంత పెద్ద చూపిస్తాను మీకు. ఇంకా ఫస్ట్ బ్లాక్ రన్ అవుతుంది ఎంతసేపు. బాబు ఏంద్ర బాబు ఇది 20 hours రన్ అయ్యేలా ఉంది. ఇక్కడ ఏం రాశాను చూడు గౌతమి. వాట్ డిడ్ ఐ రైట్ హియర్? అరే కనబడుతుంది, ఇది కేస్ వన్ స్టేట్మెంట్ కనబడుతుందా? కనిపిస్తుంది. అక్కడ నేను ఎంటైల్ కోడ్ లో ఎంటైల్ ఏం రాసుకుంటాను చెప్పు. నాకు కోడ్ పైన ఎంటైల్ రాసుకుంటాను నేను ఆల్రెడీ. ఎంటైల్ ఎంత పెట్టి ఉంటాను చెప్పు. ఇక్కడ కేస్ పెన్ బట్టి నేను ఎంటైల్ ఎంత పెట్టి ఉంటాను చెప్పు. ఇక్కడ నీకు కనబడే కేస్ పెన్ బట్టి నేను ఎంటైల్ పైన కోడ్ లో ఎంత రాసుకుంటాను చెప్పు. ఏం చూపిస్తాను ఇక్కడ కోడ్ లో కస్టమర్ బకెట్ లోపల? కోడ్ పెట్టుంటాను. ఎవడరా 4 అన్నాడు? రవళిక, నువ్వే నా 4 అన్నావు. కరెక్టే కదా, ఏం డౌట్ ఎందుకు చెప్తున్నావు మరి? అన్న 2 ఒరే 2 అంటున్నావు ఏందిరా? ఎవడరా 2 అంటున్నాడు? ఇక్కడ ఇక్కడ కేస్ 1 జాగ్రత్త అబ్జర్వ్ చేయండి రా. కేస్ 1 లో ఏమేమి పెట్టాను నేను? టాప్ ఆ స్టేట్మెంట్ చదవండి. టాప్ 25%, మిడ్ 25%, బాటమ్ 50%. మొత్తం ఎంత పర్సెంట్ అవుతుంది అది? చూడు, టాప్ 25% అంటే క్యూ టైల్ అని రాసాను చూడండి. క్యూ టైల్ ఈజ్ ఈక్వల్ టు 1, టాప్ 25. క్యూ టైల్ ఈక్వల్ టు 2, మిడ్ 25. మిగతావన్నీ 50 అన్నానంటే మిగతా ఎన్ని టైల్స్ అయి ఉంటాయి? టాప్ బాటమ్ 50 అంటే అవి ఎన్ని టైల్స్ అయి ఉంటాయి? 2 tiles. మొత్తం 4 టైల్సే కదా 100% యాడ్ అవుతుంది. సో నేను పైన కోడ్ లో ఎంత టైల్ ఎంత రాసుకుంటాను చెప్పండి. 4. కనబడుతుందా? కనబడుతుంది. ఎంత రాశాను నేను అక్కడ? 4. దేని మీద ఆర్డర్ బై చేశాను చూడండి. ఆర్డర్ బై దేని మీద చేశాను? ఆర్డర్ బై రెవెన్యూ మీద చేశాను. పార్టీషన్ కూడా చేస్తాను. యాక్చువల్గా పార్టీషన్ మేము రీజియన్ వైజ్ పార్టీషన్ చేయాలి. టెరిటరీ కాన్సెప్ట్ మీద చేయాలి, టైం స్పాన్ మీద చేయాలి. ఆ మూడింటి మీద చేయమని ఇచ్చారు మాకు. పార్టీషన్ మీద దాని మీద చేశారు. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను 250 చెప్పాను కదా. కస్టమర్ నేమ్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకే కస్టమర్ నేమ్ మీద ఒక 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకో. ఈచ్ కస్టమర్ మీద నేను అవి చెప్పాలి నెంబర్స్. ఏదో స్టోర్ బట్టి చెప్పమన్నాడు అనుకో, స్టోర్ వైజ్ గా చెప్పాలి.
కస్టమర్ అండ్ స్టోర్ వైజ్ గా చెప్పమన్నాడు అనుకో, పార్టీషన్ బై కస్టమర్ నేమ్ అండ్ స్టోర్ నేమ్ రాయాలి. మీకు ఎగ్జాంపుల్స్ లో షీట్స్ లో ఉంటాయి. ఓకే, ఇది రియల్ టైమ్ యూస్ కేసెస్ రా. ఓకే, ఎంటైల్ ఎక్కడ యూస్ చేస్తారంటే ఇలా యూస్ చేస్తారు. ఓకే, ఇంకెక్కడ రాశానంటే నాకు రేపు అయిపోద్దిరా పని. 6 hours ఏందిరా కోడ్, అసలు ఏం జరుగుతుందిరా బాబు లోపల. 6 hours నుంచి రన్ అవుతుంది, అది కూడా ఫస్ట్ బ్లాకే రన్ అవుతుంది 6 hours నుంచి. 6 hours 42 minutes నుంచి రన్ అవుతుందా? ఓకే, ఇంకొక కోడ్ రన్ అయిపోయిందా? కోడ్ ఎక్కడ రాశాను? ఇంకోటి విపిఎన్ ఆన్ లో ఉంటుందా మీది? వీకెండ్ ఆన్ లో ఉంది. వీకెండ్ ఆన్ ఉంటేనే కోడ్స్ రన్ అవుతాయి. మరి ఇప్పుడు పర్లేదా మీటింగ్? నీకు ఏం చెప్పాను? చెప్పండి. ఈ కోడ్ రన్ అయిందో చూద్దాం. ఓ 1 hour 46 minutes రన్ అయింది రోయ్. ఓకే, ఫెయిల్ అయిపోయిందిరా. ఏమొచ్చింది ఇది? జాబ్ the table or view. 1 second. ecom table execute అయిందా? ఇది base table. ఓకే, ecom bnm table execute అయింది, ecom table ఫెయిల్ అయిపోయింది. ఏమొచ్చింది? జాబ్ అబౌట్ డ్యూ టు స్టేజ్ ఫెయిల్యూర్, ఇండిటర్మినెంట్ అవుట్పుట్, స్పార్క్ రోల్ బ్యాక్, ఏదేదో వస్తుందిరా. ఏంట్రా ఇది బాబా? ఓకేలే, వార్ అనాలిసిస్. అంటే సిఓ కనెక్ట్ ఉందిరా మాకు. వార్ అనాలిసిస్ చూపించాలి ఏదో ఒకటి. వార్ అనాలిసిస్ మీకు ఎందుకు చేయమంటున్నాను అంటే, అందుకే కంపెనీస్ లో ఇవే చేయమంటారు యూజువల్ గా. ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. సో అదిరా దాని యూస్ కేసు. ఓకే, సో 1 సెకండ్. ఎంటైల్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు? కోడ్స్ చేయండి, అర్థమవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, వెరీ సింప్లెస్ట్ వన్, వెరీ ఈజియెస్ట్ వన్. ఓకే, స్టాప్ షేరింగ్.
I'm sharing my board again. Entire clear? Andariki entire clear? Guys, entire is clear or not? Entire is clear or not? Entire కాకుండా there is some concept called first underscore value. Okay, last underscore value. Very simple right concept. ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ డిస్టర్బ్ అవ్వకుండా దాని పక్కనే ఆ మొత్తం టేబుల్ ఉన్న హైయెస్ట్ వాల్యూ డిస్ప్లే చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ లో. సింపుల్. దీని మీనింగ్ ఏంటంటే మీ కంపెనీ మేనేజర్ ఏమంటాడంటే హైయెస్ట్ సేల్ రిఫరెన్స్ పాయింట్ తీసుకోమంటాడు. హైయెస్ట్ సేల్ రిఫరెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే హైయెస్ట్ సేల్ ఎంత ఉందో మొత్తం డేటాలోని దాంతో కంపేర్ చేసుకోమంటాడు. ఓకే, లేదా టాప్ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత ప్రొడక్ట్ టేబుల్ నుంచి టాప్ ప్రొడక్ట్ ప్రైస్. సో ఇవి యూస్ కేసెస్ జనరల్ గా కంపెనీస్ లోపల. ఏంటి అసలు ఇది ఏది ఏదో రాసే చెప్తున్నావు అర్థం కావట్లేదు అంటారా? చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1 సేల్ అయింది, మార్చ్ 2 అయింది, మార్చ్ 3 అయింది, మార్చ్ 4 అయింది, మార్చ్ 5 అయింది. 5 days డేటా మీ దగ్గర ఉంది. మార్చ్ 1 1000 అయింది, మార్చ్ 2 2000 అయింది, మార్చ్ 3 5000 అయింది, మార్చ్ 4 6000 అయింది, మార్చ్ 5 3000 అయింది. ఓకే, ఇప్పుడు నేను ఆర్డర్ బై అమౌంట్. ఓకే, ఇది అమౌంట్, ఇది డేట్. ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో పెడుతున్నాను. ఓకే, దిస్ విల్ బి ఇన్ మై ఓవర్ క్లాస్ అండ్ మై ఫంక్షన్ ఇస్ బేసికలీ ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ అండర్ స్కోర్ వాల్యూ. ఫస్ట్ అండర్ స్కోర్ వాల్యూ కాలం మీద చేయాలి. ఇక్కడ కాలం ఏం రాయాలి? అమౌంట్ రాయాలి. ఓకే, సో యువర్ సింటాక్స్ ఇస్ బేసికలీ దిస్, ఫస్ట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఓవర్ ఆర్డర్ బై అమౌంట్ డిసైడింగ్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం టేబుల్ ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ లో సెట్ అయిపోతుంది. ఓకే, సో డిసెండింగ్ ఆర్డర్ లో సెట్ అయిపోతే మీకు అవుట్పుట్ ఎలా యూజువల్ గా అవుట్పుట్ ఏమని తీసుకుంటది? సో డిసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటే మీకు ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ లో ఏం వస్తుంది? వాల్యూస్ 6000, తర్వాత 5000, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. కరెక్టా? 6, 5, 3, 2, 1. ఓకే, దాని విత్ రెస్పెక్ట్ టు దాని డేట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న డిసెండింగ్ ఆర్డర్ లో నా ఫస్ట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఎంత ఉంది? 6000 ఉంది కదా. ఈ 6000 ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ లో నువ్వు చూపించాలా. 6000, 6000, 6000, 6000. సో యూఆర్ టెల్లింగ్ దిస్ ఈజ్ యువర్ హైయెస్ట్ రిఫరెన్స్ సేల్, హైయెస్ట్ రిఫరెన్స్ సేల్. సో మార్చ్ 1 హైయెస్ట్ రిఫరెన్స్ సేల్ 6000 తో చెక్ చేసుకోవచ్చు. మార్చ్ 2 2000 వచ్చిన సేల్ హైయెస్ట్ రిఫరెన్స్ 6000 చెక్ చేయొచ్చు. మార్చ్ 3 5000 వచ్చిన సేల్ 6000 హైయెస్ట్ రిఫరెన్స్ తో చెక్ చేయొచ్చు. సో నీ టోటల్ డేటాలో హైయెస్ట్ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ రిఫరెన్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ లో చూపిస్తూ నీ ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ ని హైయెస్ట్ రిఫరెన్స్ తో కంపేర్ చేసుకోవడానికి వాడుకుంటారు. ఆ టైంలో నువ్వు ఇంకో ఎక్స్ట్రా కాలం లో హైయెస్ట్ రిఫరెన్స్ తో ఎంత మైనస్ ఉంది ప్లస్ ఉంది చెక్ చేసుకోవచ్చు. ఇది క్లియరా? ఇది ఈజీగా ఉందా కష్టంగా ఉందా? గౌతమి అర్థమైంది? ఇది అర్థమైంది. క్లియర్ క్లియరా? సూర్య ఇస్ దిస్ క్లియర్? సూర్య ఒరే మీకు శ్రవణ్ తెలుసా? శ్రవణ్ లిఖిత తెలుసా మీకు? మీ సీనియర్స్ తెలుసా? మీ శ్రవణ్ లిఖిత బీసెట్టి తెలుసా మీకు? తెలీదా? తెలుసా తెలీదా? అన్న
ఎందుకు కాదురా, విజ్ఞానం వాళ్ళని అడుగుతున్నాను నేను. ఓకే సారీ. సరేనా, చూడండి, ఇది అర్థమైందా? ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ ఏమవుద్ది అప్పుడు? ఇదే నేను క్వైరీ లాస్ట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ అని రాస్తాను అనుకో. లాస్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ యువర్ లోయెస్ట్ వాల్యూ విచ్ విల్ బి యువర్ 1000. సో ప్రతి రికార్డు దగ్గర పక్కన 1000s డిస్ప్లే అవుతా ఉంటాయి. ఈ లాస్ట్ వాల్యూ రాస్తున్నప్పుడు ఏంటంటే, ఈ లాస్ట్ వాల్యూ ఓవర్ క్లాస్ లో ఆర్డర్ బై అమౌంట్ ఏదైతే ఉందో, ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్, ఇది వర్క్ అవుతుంది. యూజువల్గా ఇలా రాస్తే వర్క్ అవుతుంది. సో అదొక చిన్న బ్యాక్ ఎండ్ లో ఇష్యూ ఉంది. ఓకే, యూజువల్గా ఇలా రాస్తే ఒరాకిల్లో వర్క్ అవుతుంది. దీన్ని ఎలా రాయాలంటే, లాస్ట్ వాల్యూకి లాస్ట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ అని రాసి ఓవర్ క్లాస్ లో ఓకే ఆర్డర్ బై అమౌంట్ రాసి ఓకే రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాయాలి. అప్పుడే మీకు లోయెస్ట్ సేల్ అనేది లోయెస్ట్ సేల్ అనేది పక్కన డిస్ప్లే అవుతుంది. అది ఒక్కటే చిన్న ఇష్యూ లాస్ట్ వాల్యూతో. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ క్లియరా? ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ, ఇస్ దిస్ క్లియర్? ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ. కళ్యాణి, ఉమా, హారిక ఇవాళ ఒక్క డౌట్ కూడా అడగట్లేదు. ఒక్క డౌట్ కూడా అడగట్లేదు హారిక. ఇవాళ ఏమైంది మీకు? లోహిత ఉందా ఇవాళ? లోహిత ఇవాళ కూడా లేదా? మైక్ నాట్ వర్కింగ్. హెల్త్ బాగాలేదన్నయ్య. లోహిత హెల్త్ బాగాలేదా? ఓకే. హారిక మైక్ నాట్ వర్కింగ్ అంట. బతికిపోయాను నేను. ఆ రోస్ బిట్వీన్ అప్పుడు కొంచెం కట్ అయింది, ఒకసారి చెప్పరా లాస్ట్ లైన్? యూజువల్ గా ఫస్ట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఓవర్ ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ అంటే ఇలా వర్క్ అవుతుంది. లాస్ట్ వాల్యూ ఎగ్జాక్ట్ గా ఫస్ట్ వాల్యూ తీసి లాస్ట్ అని పెట్టామనుకో, ఈ లోయెస్ట్ వాల్యూ డిస్ప్లే అవ్వాలంటే 1000 అన్నిటి దగ్గర ఇలాగా యూజువల్ ఇలా రాస్తే డిస్ప్లే అవ్వదు. నువ్వు క్వైరీని ఎలా రాయాలంటే, ఆర్డర్ బై అమౌంట్ రాశాక రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రొసీడింగ్ టిల్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ మొత్తం అంతా కన్సిడర్ చేసుకునేలా రాయాలి ఒక క్వైరీ. అంతే, ఒక లైన్ ఎక్స్ట్రా రాయాలి అంతే. ఈ లైన్ ఎక్స్ట్రా రాస్తేనే నీకు లోయెస్ట్ వాల్యూకి ఇది వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు చూడండి, మార్చ్ 1, మార్చ్ 2, మార్చ్ 3, మార్చ్ 4, మార్చ్ 5 ఉంది. 10K, 20K, 50K, 30K, 15K ఉంది. ఓకే, ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి నాకు. ఫస్ట్ వాల్యూ ఏం డిస్ప్లే అవుతుంది మొత్తం అన్ని రోజుకి? 50K, which is my highest sale reference point. 50K. లాస్ట్ వాల్యూ ఏమొస్తుంది? 10K. అన్నిటికీ 10K వస్తుంది. ఇది ఓకేనా? ఇప్పుడు ఎంటైల్ కూడా కాన్సెప్ట్ ఎక్కడ చూద్దాం. ఎంటైల్ ఆఫ్ 2 ఏమొస్తుంది చెప్పండి. ఎంటైల్ ఆఫ్ 2 based on amount descending order. Based on amount 11222. ఏవో మూడిట్లకి 1 వచ్చి మిగతా రెండిట్లకి 2 వస్తాయి. సో దేనికి వస్తుంది? 1 ఓకే, 20K కూడా 1, మిగతా రెండిటికి 2. ఓకే, ఒకవేళ ఇంకొక డేటా ఉందనుకో, మార్క్స్ ఇస్తుంది అనుకోండి, మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఇక్కడ 5K పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ కూడా 50K అవుతుంది, ఇక్కడ 10K అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ? ఓకే, ఇది క్లియరా? ఎంటైల్ ఆఫ్ 2. ఎంటైల్ ఆఫ్ 3కి ఏమొస్తుంది చెప్పండి. బేస్డ్ ఆన్ డిసెండింగ్ ఆర్డర్ 112233. 11 ఈ రెండింటికి, 22 ఈ రెండింటికి, 33 10K 5K. 33 రెండింటికి. సరిపోయిందా? 3 buckets, 3 equal splits. క్లియరా? ఎంటైల్ ఆఫ్ 4 చెప్పండి. ఈ రెండింటికి 1 వేసుకోండి, దీనికి 2 వేసుకోండి, దీనికి 3 వేసుకోండి. ఓకే, దీనికి 4 వేసుకోండి. సమ్ ర్యాండమ్ యూ టేక్ సంథింగ్ లైక్ దిస్.
it will come like this. Entile equal to 4, entile equal to 2, entile 3, last value, first value. మొత్తం దీని అంతటికి ఒక దగ్గరే కోడ్ రాస్తాను చూడండి సింపుల్ గా. సెలెక్ట్ ఓకే డేట్ కామా అమౌంట్ కామా ఓకే ఫస్ట్ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ వాల్యూ క్వైరీ చూడండి. ఫస్ట్ అండర్ స్కోర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఓకే ఓవర్ క్లాస్ ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ ఓకే యాజ్ ఎఫ్బి. దీన్ని ఎఫ్బి అనుకుంటున్నాను, దీన్ని ఎల్వి అనుకుంటున్నా, దీని NT2 అంట, దీని NT3 అంట, దీని NT4 అంట. ఓకే సో ఎఫ్బి కామా లాస్ట్ వాల్యూ కావాలంటే లాస్ట్ అండర్ స్కోర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఓవర్ క్లాస్ ఓకే డైరెక్ట్ గా ఆర్డర్ బై అమౌంట్ అంటే వర్క్ అవ్వదని చెప్పాను నేను. ఆర్డర్ బై అమౌంట్ రాసి ఏం రాయాలి, అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాయాలి యాజ్ ఎల్వి. ఓకే ఏంటి రోస్ బిట్వీన్ రాయాలి, రోస్ బిట్వీన్ అదే రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఓకే యాజ్ ఎల్వి. తర్వాత కామా తర్వాత ఏమంటున్నా ఎంటైల్ ఆఫ్ 2 అంటున్నా, ఎంటైల్ ఆఫ్ 2 ఓవర్ క్లాస్ ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ యాజ్ 2 అండర్స్కోర్ బకెట్ 2 bucketing 2 అండర్స్కోర్ bucketing ఎంటైల్ ఆఫ్ 3 ఓవర్ క్లాస్ సేమ్ అమౌంట్ ఆర్డర్ 3 bucketing ఓకే ఎంటైల్ ఆఫ్ 4 ఓవర్ క్లాస్ యాజ్ 4 bucketing ఓకే ఫ్రమ్ టేబుల్ వాట్ ఎవర్ టేబుల్ ఇట్ కెన్ బి కస్టమర్ సేల్స్ ఏదైతే అది. ఇది ఓకేనా, క్లియర్ ఇది. తనుజ ఉందా, తనుజ రెడ్డి అండ్ తనుజ పిల్ల. అన్నయ్య ఉన్నాను. తనుజ పిల్ల ఎగ్జిక్యూట్ చేస్తావు, షీట్ ఉందా, ఓపెన్ చేసిందా షీట్? లేదన్నయ్య. ఏమన్నయ్యా? అంటే క్లాస్ చెప్తున్నారు కదా, ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎగ్జిక్యూట్ చేయమని లేదు, ఇప్పుడు నీకు నేను ఇచ్చిన షీట్ ఓపెన్ చేసి ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఓకే చేస్తావా లేదు? ఇప్పుడు చేస్తాను. షీట్ ఓపెన్ చేసి ఉందా? స్క్రీన్ షేర్ చేసి షీట్ ఓపెన్ చేసి ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ ఓపెన్ చేసి క్రియేట్ ఇన్సెట్ షీట్స్ ఓపెన్ చేసి ఫస్ట్ షీట్స్ ఓపెన్ చేసి ఫుల్ విండో కదా షేర్ చేయాలి. ఊరే అవునరా, మీ ఇంట్లో కిటికీ కూడా షేర్ చేయరా, గాలి వస్తుంది. ఏట్రా నువ్వు? విండో ఫంక్షన్స్ అయిపోయిందిరా మీ ఇంట్లో. ఇవాళ నుంచి కిటికీ క్లోజ్ చేసి పడుకోండి. ఓకేనా? ఓకేనా కాదురా? ఓకే అయితే విండో ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేసినంత వరకు ఓపెన్ చేసే ఉంచండి. తులసి క్లాస్ అర్థమైందా? తులసి, శరణ్య, దీపిక, భార్గవి. అవును భార్గవి ఎటుపోయింది అసలు? భార్గవి ఉంది అసలు? ఇస్ భార్గవి అలైవ్? భార్గవి ఉంది అసలు? భార్గవి 5 days నుంచి నువ్వు కనబడట్లేదు, 1 week నుంచి. అసైన్మెంట్ ఏమైంది అసలు? ఏంది అసలు కథ ఏంటి అసలు? సార్ ఇంటికి వెళ్ళాను సార్, అవ్వలేదు సార్. ఇంటికి వెళ్ళిన కాలేజ్ పనిచేస్తావేమో అనుకున్నాను ఇంకా. సార్ అర్థమైంది వాళ్ళ క్లాసు? అర్థమైంది సార్. సార్ తులసికి ఏమైంది? తులసిని చూసి సిగ్గు తెచ్చుకుంటారా మీరందరూ? తులసి లాస్ట్ క్లాసెస్ లో లేదు కానీ మొత్తం అన్ని కవర్ చేసింది, లింక్డ్ఇన్ పోస్టులు కవర్ చేసింది, ప్రాజెక్ట్ వార్ అనాలిసిస్ ఫస్ట్ చేసింది మీ బ్యాచ్ లో. సిగ్గుండాలి మిగతా వాళ్ళందరికీ. అమృతకి సిగ్గు లేదు, అమృతకి అసలు. ఫస్ట్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అన్నిటికీ లాస్టే.
శరణ్య తులసి ఏదైనా ఫస్ట్ ఉంటున్నారు వీళ్ళిద్దరు. భార్గవి దీపిక అసలు మొత్తం 0 అయిపోయారు మొత్తం మీ ఇద్దరు. 0 అన్నిట్లోని లాస్ట్. ఇప్పుడు మీ బ్యాచ్ లోని మీ సూపర్ 5 ఇప్పుడు టాప్ 2 ఎవరు అనుకుంటున్నారు? తులసి అండ్ శరణ్య. అమృత థర్డ్ లో ఉంది ఇప్పుడు. భార్గవి దీపిక లాస్ట్, ఇద్దరు లాస్టే. సార్ తులసి ఎగ్జాక్ట్ ఫీల్ అయిపోతుంది సార్. ఎగ్జాక్ట్ ఫీల్ అవుతుంది. షీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ చేసింది. ఒంట్లో బాగాలేకపోయినా సరే చేసిందంటే చూసుకోండి. కోడ్ రాయమ్మా చిన్ని. షీట్ లోకి వెళ్ళి ఒకసారి. ఒరే నువ్వు ఫుల్ విండో స్క్రీన్ షేర్ చేయమంట, నువ్వు ఓన్లీ విండోస్ స్క్రీన్ షేర్ చేస్తున్నావు. ఫుల్ విండో చేయి. స్టాప్ షేరింగ్. ఫుల్ విండో. ఫుల్ విండో ప్లీజ్. శ్రవణ్ బాగున్నావా? లిఖిత అండ్ శ్రవణ్ ఆర్ యువర్ సీనియర్స్ గైస్. బాగున్నారా? మరి మీ పేర్లు అడిగాను రా ఇందాకలా, ఎవరైనా తెలుసా అని. ఒక్కరు కూడా తెలియదు అన్నారు. వీళ్ళకి ఏం చేయలేదా మీరు వీళ్ళ కోసం? నాకు మా జూనియర్స్ డిఎస్ క్లాస్ బాగా తెలుసు. మిగతా క్లాస్ కొంచెం డిఎస్ వాళ్ళే తెలుసా? డిఎస్ వాళ్ళు కొంచెం బాగా డిఎస్ ఎవరు లేరు అయితే. అన్నయ్య షీట్ కనిపిస్తుందా? షీట్ కనిపిస్తుందా? ఎస్. ఓకే. అసైన్మెంట్ లోకి వెళ్ళు. కస్టమర్ ఇంటూ 2 గ్రూప్స్ ఇంటూ 3 ఇవన్నీ చేయగలరా మీరు? ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దాంట్లోకి వెళ్ళి ఒకసారి మీదకి వెళ్ళు. డేటా ఎలా ఉంది? కస్టమర్ నేమ్, స్టోర్ నేమ్ ఉంది కదా. జస్ట్ డూ 2 బకెట్స్ బేస్డ్ ఆన్ అమౌంట్. ఏవి మిస్ అవ్వకూడదు, అన్ని కాలమ్స్ ఉండాలి. నాకు ఒక కాలం డిస్ప్లే అవ్వాలి విచ్ షుడ్ బి entile_2 సంథింగ్ లైక్ దట్. సో శ్రవణ్ అండ్ లిఖిత ఎప్పుడు మీది ఇంటర్వ్యూ? అని యాక్చువల్లీ అందులో అయితే మెన్షన్ చేసింది మే ఫస్ట్ వీక్ లో అని చెప్పారు, కానీ అదే టెంటేటివ్ అన్నారు. సో మే సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ అని చెప్తున్నారు సార్. మేనా? మేనా ఏప్రిల్ నా? సరి చూడరా. మేనే చూసా, క్లియర్ గా చూసాను. మే ఫస్ట్ వీక్ టెంటేటివ్ అని ఉంది. ఫస్ట్ వీక్ అంటే చాలా టైం ఉంది అయితే. నేను ఇంకా నెక్స్ట్ వీక్ కదా కంగారు అయిపోతున్నాను నేను. ఇంకా అది కాదండి. ఇప్పుడు మనకి మిగతా డిజిటల్ రూల్కి వాటికి కోడ్ చేయమంటారు కదా. డిజిటల్ ఏంటి ఇప్పుడు అంటే నింజా అండ్ డిజిటల్ కి తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా మెన్షన్ చేశారంటే లైక్ హై పర్ఫార్మెన్స్ ఉంటే లైక్ డిజిటల్ కి అండ్ ప్రైమ్ కి కన్వర్ట్ చేస్తామని పెట్టారు అన్నమాట. హై పర్ఫార్మెన్స్ రిటర్న్ టెస్ట్ లోనా ఇంటర్వ్యూలోనా? ఇంటర్వ్యూలోనే. రిటర్న్ టెస్ట్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో హై పర్ఫార్మెన్స్ ఉందేంటి మళ్ళా? అదే కదా, అదే అర్థం కావట్లేదు. ఎలా అసెస్ చేస్తారు అసలు హై పర్ఫార్మెన్స్ అని? ఇంటర్వ్యూ హై పర్ఫార్మెన్స్ అయితే ఎవ్రీడే నైట్ అరగంట క్లాస్ పెట్టాలి మీకు. అదే అన్న, ఇప్పుడు మాకైతే ఎన్క్యూటీలో క్వశ్చన్స్ కోడింగ్ ఏం పెట్టలేదన్న. జస్ట్ ఆప్టిట్యూడ్, అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్, నార్మల్ క్వాంటిటేటివ్, వెర్బల్, ఇంకా సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చారు అంతే. ఓన్లీ అన్ని చాయిస్ క్వశ్చన్లే, ఏవి థియరీ లేవు, అలాగే కోడింగ్ కూడా లేవు. మీకు అయితే ఇంటర్వ్యూలో పక్కా పైథాన్ ఎస్క్యూఎల్ అడుగుతారా? పైథాన్ ఎస్క్యూఎల్ పాస్ అవ్వాలి. ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తే ఎలా పాస్ అవుతాయి? పెన్ పేపరా? పేపర్ అండ్ పెన్ అన్న. పేపర్ అండ్ పెన్, పెన్ పేపర్. పెన్ పేపర్ ఇస్తారు నాకు తెలిసి, సిస్టమ్ ఎవరు? యాక్చువల్ అది నేను అడిగాను తెలిసిన వాళ్ళని. పెన్ అండ్ పేపరే మాక్సిమం ఇంటర్వ్యూ అంతా అన్నారు. పెన్ అండ్ పేపర్ అయితే అయిపోతుంది ఈజీగా. సిస్టమ్ ఇచ్చినట్టు దొరికిపోతారు మీరు.
లాజిక్ రాస్తే సరిపోయింది. లాజిక్ రాస్తారు కాదు, మీరు లాజిక్ రాస్తారు ఓకే, ఉమ్. అక్కడ టెస్ట్ కేసెస్ లో మ్యాజిక్ ఉంటది. అవునవును. ఉమ్. కొన్ని రకాలు. ఉమ్. ఉమ్. ఆన్లైన్ అయితే మరి చెప్పలేము. ఆన్లైన్ ఉండదు, మాక్సిమం ఆన్లైన్ అయితే ఉండదు. టెక్నికల్ అండ్ హెచ్ఆర్ మాత్రమే. అంటే మాకేం చెప్పారంటే ఇలాగ మీకు ఆఫీస్కి పిలుస్తారు, వాళ్ళు చెప్తారు ఒక లొకేషన్, మీరు అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు. ఆఫ్లైన్ ఉంటుంది అని. లొకేషన్ అయితే మాక్సిమం కాలేజెస్ లోనే ఉంటదని చెప్పారు. ఇప్పుడైతే క్యాంపస్ లో ఆపేశారంట. ఐ మీన్ కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ ఆపేశారంట చెప్పారు. ఓకే. మాక్సిమం గాయత్రి కాలేజ్ లో మాకు ఎగ్జామ్ పెట్టారు బ్రో, ఎన్క్యూటీ. సో మేమేమనుకుంటున్నాం అంటే ఇంటర్వ్యూస్ కూడా ఏదైనా ఒక పెద్ద క్యాంపస్ లోనే అవుతుంది కాలేజ్ లో. సేమ్ గాయత్రిలో అయితే గాయత్రిలోనే అయిపోవచ్చు. సో ఇలా అక్కడ రాసిన వాళ్ళకి, లేదంటే వేరే దగ్గరైనా అవ్వచ్చు అలా అనుకుంటున్నాం. హైదరాబాద్ రమ్మంటారు మీకు పక్కాగా. హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ వెళ్ళవా? హైదరాబాద్ లో ఉన్నాం అన్న. హైదరాబాద్ లోనే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అలాగైతే ప్లస్. హైదరాబాద్ పైథాన్ ఎస్క్యూఎల్ చదవాలి 1 month ఫుల్ గా. అని అయితే ప్యారలల్ గా సర్వీస్ నౌ తో పాటు పైథాన్ ఎస్క్యూఎల్ ఇంకా యూజువల్ మనకి కోడ్స్ ఉంటాయి కదా, లైక్ ప్రైమ్ మెంబర్స్ అని. సర్వీస్ నౌ లో కోడింగ్ ఉంది మీకు చెప్పడానికి. కోడింగ్ అంటే జావా స్క్రిప్ట్ ఉందన్న అంతే. అడగడు జావా స్క్రిప్ట్ పక్కా అడగడు ఇంటర్వ్యూలో. అది అడగరు. ఇంటర్వ్యూ అంటే బేసిక్ గా లాజికల్ టెస్టింగ్ అయితే ఎస్క్యూఎల్ అడుగుతాడు, లేదంటే పైథాన్ అడుగుతాడు. రెండే. మోస్ట్లీ ఏమంటున్నారంటే మళ్ళీ జావా లేదా పైథాన్ అని అడుగుతున్నారు. ఆ రెండిట్లో ఏది మీకు సూటబుల్ అంటే పైథాన్ అని చెప్పాలి. నువ్వు ఆ రెండిట్లో ఏది వచ్చంటే పైథాన్ వచ్చని చెప్తావురా. ఎస్క్యూఎల్ పక్కా అడుగుతాను డేటాబేస్ కాబట్టి. ఇంకోటి డిఎస్సి అడుగుతాడు రా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఓకే. డిఎస్సి లో మీకు సూడో కోడ్స్ అడుగుతాడు, కోడ్ లాజిక్స్ అడుగుతాడు. లింక్డ్ లిస్ట్ కి, క్యూస్ కి, స్టాక్స్ కి, వీటికి ఖచ్చితంగా లాజిక్స్ అడుగుతాడు. ఓకే. అది పక్కా. అయితే ఇలా రోజుకి ఇలా టాస్క్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలంటారు ఈ 1 month. చేయాలి. ఓకే అన్న, ఎందుకంటే మాకు ఇప్పుడు ఫ్రీ టైం ఉందన్న. అప్పుడంటే కాలేజ్ లో ఉండడం వల్ల ఫ్రీ టైం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ టైం మొత్తం ఆఫీస్కి వెళ్ళామంటే ఆఫీస్ లో సెల్ఫ్ లెర్నింగ్, వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ప్రాజెక్ట్స్ చేసుకోవడమే, డాక్యుమెంటేషన్. మాక్సిమం ఆఫీస్ లో కూడా ప్రాక్టీస్ అయిపోవచ్చు టాస్క్స్ ఏమైనా ఇస్తే. మీరు టైం ఉంది మాకు మాక్సిమం, అదే లక్. ఏంటి బ్రో అర్థం కాదు. రేపు వస్తున్నాం అన్న. రేపు రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్ ఉన్నాయి. అదే అన్నారు ఒకేసారి నాకు వైజాగ్ వస్తుంది. అదే అన్న, అందరం వస్తున్నాం. ఎందుకంటే ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా అందరూ మాక్సిమం ఇప్పుడు ఎవరికి ఒప్పుకోవట్లేదు. మా హెచ్ఆర్ ఒప్పుకోవట్లేదు అంటే హెచ్ఆర్ తో మాట్లాడతాం కాలేజ్ వాళ్ళు అనేసి మెసేజ్ కూడా పెట్టారు. హెచ్ఆర్ తో మాట్లాడొచ్చాను. ఫేర్వెల్ ఉందంట కదా నెక్స్ట్. ఫేర్వెల్ ఉండవన్న మాక్సిమం. చిన్నపిల్లలు ఫేర్వెల్ ప్రెషర్లు చేసుకోవడానికి కానీ. అదే అన్న, నువ్వు చెప్పిన ఇన్స్పిరేషన్. చిన్నపిల్లలు ఉన్నారు ఈ క్లాస్ లో, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడక. మేము చిన్నపిల్లలమే కదన్నా, మీ శిష్యులమే. బాగుంటారు బాబు, చాలా చిన్నపిల్లడు ఆయన మీకు ఏం చేయాలని అడుగుతాను. అరే ఓవర్ క్లాస్ కి బ్రాకెట్ పెట్టరా, ఓవర్ క్లాస్ కి ఓవర్ స్పేస్ ఆర్డర్ అని రాసు, ఓవర్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయి. ఓవర్ క్లాస్ కి క్లోజ్ చేయ. ఆర్డర్ బై అమౌంట్ కి బ్రాకెట్ ఎందుకు పెట్టావు? ఆర్డర్ బై స్పేస్ అమౌంట్ డిసెండింగ్ అంతే. ఆర్డర్ బై స్పేస్ అమౌంట్ స్పేస్ డిసెండింగ్ డిఎస్సి. ఓవర్ కి స్పేస్ తీసే, ఓవర్ కి స్పేస్ పెట్టుకో, ఓవర్ తర్వాత వెంటనే బ్రాకెట్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. బాగున్నారు అయితే మీ బ్యాచ్ 7 అందరు ప్లేస్ అయిపోయారు కదా. లేదన్నా, అందరూ ఏం ప్లేస్ అవ్వలేదు. ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ రోల్, ఇంకా డిఎస్సి 2. నాకు సంబంధం లేదు, నా క్లాసులకు వచ్చిన అందరూ ప్లేస్ అయిపోయలేదు చెప్పు. మాక్సిమం అయ్యారు. నా క్లాసులకు వచ్చిన వాళ్ళందరూ అయిపోయారా లేదా? మాక్సిమం అయ్యారు. ప్లేస్ అయ్యారంటే ట్రైనింగ్ లో ఉన్నారు.
మాలాగే అందరూ. మరి ప్లేస్ అవడం అంటే అదే లేరా, ట్రైనింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా అయిపోద్ది. అంతేలే, కరెక్ట్ నువ్వు చెప్పింది. అయ్యారు. అరే ఎంటైల్ 3కి చేసి అరే అదే కాలం అక్కడే కాపీ పేస్ట్ చేసి కామా పెట్టి 3, 4 కూడా రాయు. పను ఒకే క్వైరీలో ఎంటైల్ ఆఫ్ 2 ఉండాలి, ఎంటైల్ ఆఫ్ 3 ఉండాలి, ఎంటైల్ ఆఫ్ 4 ఉండాలి, ఫస్ట్ వాల్యూ ఉండాలి, లాస్ట్ వాల్యూ ఉండాలి, అన్ని ఒక క్వైరీలో చూపించాను ఇందాక చేశానా. అలా చేయు. ఒరే అయితే మీ ఇద్దరు తెలియదా ఈ బ్యాచ్? తెలుసు అనుకుంటున్నాను రా. మీరు మైకిల్లోని పోడియం దగ్గర తెగ ఫోటోలు చూసాను కదా లింక్డ్ఇన్ లో, వీళ్ళందరికీ మీకు తెలుసు అనుకున్నాను నేను. నేనైతే తెలియదు మాక్సిమం ఎవరికి. నువ్వు తెలియకపోవడం ఎందుకురా బాబు, నువ్వు జీడీజీ ఓనర్ కదా. జీడీజీ లిఖిత బీసెట్టి జీడీజీ కోఆర్డినేటర్. ఇప్పుడు జీడీజీ కాదన్న, ఎమ్మెల్యేసి ఎంఎల్ఎస్సి మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ మెన్ కమ్యూనిటీ. బటర్ మిల్క్ ఎన్ని క్లబ్లు మెయింటైన్ చేస్తారు? బటర్ మిల్క్, ఎంఎల్ఎస్సి, నేనైతే ఒకటే అన్న, నేనైతే ఒకటే. లిఖిత అయితే మాక్సిమం ఒక 3-4 ఉంటాయి లిఖిత. జూనియర్ బ్యాచ్ లో చార్మి తెలుసా మీకు? వ్లాగ్స్ చేస్తా ఉంటది. అన్నా చార్మి తెలుసా అన్న? ఎందుకు తెలియదు? లేదనుకుంటా ఈ క్లాస్ లో యాక్చువల్ గా ఇప్పుడు. చార్మి ఉంటే మమ్మల్ని గుర్తుపడుతుంది అన్న, మా ఇద్దరిని గుర్తుపడుతుంది చార్మి, ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేసాం వాళ్ళకి. అవునా? బాబు ఇక్కడ 5 పెట్టినప్పుడు, ఎంటైల్ ఆఫ్ 5 పెట్టినప్పుడు ఫస్ట్ 3 అండ్ 2 గా డివైడ్ అయింది బకెట్ సైజ్. తను నేనేం చెప్పాను, ఒక క్వైరీలోని ఒకే క్వైరీలోని ఎంటైల్ 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి అని చెప్పా. ఫస్ట్ వాల్యూ ఉండాలి, లాస్ట్ వాల్యూ అని ఉండాలని చెప్పా. మొత్తం అవుట్పుట్ లో ఎన్ని కాలమ్స్ డిస్ప్లే అవ్వాలి అప్పుడు? అర్థం కాలేదు. ఒక క్వైరీలోనే ఎంటైల్ ఆఫ్ రాసావా, కామ పెట్టావా, అదే లైన్ కాపీ పేస్ట్ చేసి కాపీ పేస్ట్ చేయి, కామ పెట్టు, పేస్ట్ చేయి. 3 సార్లు పేస్ట్ చేసావా? 3 సార్లు చేయి. 2, 3, 4 చేయి. ఒకటి 2 పెట్టు, ఒకటి 3 పెట్టు, ఒకటి 4 పెట్టు, ఒకదానికి ట్యాగ్_1 అని పెట్టు, ఒకదానికి ట్యాగ్_2 అని పెట్టు, ఒకదానికి ట్యాగ్_3 అని పెట్టు, 3_tag, 4_tag. దాని అర్థం ఏంటంటే 2 బకెటింగ్ ట్యాగ్, 3 బకెటింగ్ ట్యాగ్, 4 బకెటింగ్ ట్యాగ్ అని. 5 ఇవ్వనా? వద్దా? 5 వద్దు, 2, 3, 4 ఇవ్వు. లోపల ఎవడు మారుస్తాడు? 5 ఫిఫ్త్ రోలో లోపల ఎంటైల్ ఆఫ్ అది ఎవడు మారుస్తాడు? అది 3 పెట్టు, ఇది 4 పెట్టు. ఫస్ట్ వాల్యూ కూడా రాయి, కామా పెట్టి ఫస్ట్ వాల్యూ ఆఫ్ కామా ట్యాగ్ తర్వాత కామా పెట్టు, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏం రాయాలి? అమౌంట్. ఫస్ట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ స్పేస్ ఓవర్ క్లాస్ లో ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్, ఓవర్ క్లాస్ ఆర్డర్ బై అమౌంట్ డిఈఎస్సి, ఆర్డర్ బై అమౌంట్ డిఈఎస్సి యాజ్ హైయెస్ట్ సేల్. ఫస్ట్ సేల్ కదా, హైయెస్ట్ సేల్ అంటాయి. హైయెస్ట్ సేల్ అలా కాపీ పేస్ట్ చేయి. లాస్ట్ వాల్యూకి యాజ్ ఇట్ ఈస్ వర్క్ అవ్వదు. ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ తీసేసి ఆర్డర్ బై అమౌంట్ రాయు, బట్ డిసెండింగ్ తీసేసి అన్బౌండెడ్ ప్రిసీడింగ్, రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని రాయాలి. రోస్ బిట్వీన్ స్పేస్ అన్బౌండెడ్ preceding PRECEDANG and unbounded following. FOLLOWANG, highest is lowest try. Execute this. Execute this.
కంట్రోల్ ఎంటర్. ఆగు, కమ్ కీవర్డ్ దగ్గర ఏదో మిస్టేక్ ఉంది. ఎంటైల్ కామా ఎంటైల్ అప్ టు ఓవర్ ఆర్డర్ బై అమౌంట్ డిపెండింగ్ యాజ్ 2_ tag 3_ tag. అన్నయ్య నేమ్ కాలమ్ నేమ్ నంబర్ తో స్టార్ట్ అవ్వచ్చా? ఓ పని చేయి, అక్కడ tag_2 అని రాయి. 2_ tag కాకుండా tag_2 రాయి. That should not be a problem, but let's see. tag_3 tag_4. హైయెస్ట్ సేల్ లోయెస్ట్ సేల్ సేమ్ వస్తుంది ఎందుకు? Why? Highest sale, lowest sale is giving me the same amount. Why? అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ చేసాం కాబట్టి అన్ని యాడ్ అయిపోతుంది. వెయిట్. No. Order by amount తీసే. Order by amount should be there, రా. అన్బౌండెడ్ ఫాలోయింగ్ ఉండాలా? Is this giving last value should work? Ascending అంటే అది బై డిఫాల్ట్ ascending తీసుకుంటది. Why is this giving like this? లాస్ట్ వాల్యూ ఇవ్వాలి. ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ రాయరా ఒకసారి. ఎక్కడ అక్కడే రోజ్ పక్కన కర్సర్స్ బ్లింక్ అవుతుంది కదా. డిఎస్సి రాయి. బై డిఫాల్ట్ లాస్ట్ వాల్యూ అంటే ఇట్ షుడ్ టేక్ లాస్ట్ వాల్యూ ఉంది. Is this giving like this? Last_ value. Okay. Because we have not kept order by amount, descending order check చేసిన తర్వాత లాస్ట్ వాల్యూ చెక్ చేయాలి. ఎస్ అని ఒకసారి చెప్పవా? ఏం అర్థం కాలేదు నీకు? అంటే మళ్ళీ ఆర్డర్ బై డిసెండింగ్ పెట్టాం కదా. ఒరే, అమౌంట్ ని డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటే ఒక డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చేస్తుంది. 5,000 4,000 3,000 2,000 అలా వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో ఫస్ట్ వాల్యూ అంటే టాప్ ది, అందులో లాస్ట్ వాల్యూ అంటే లాస్ట్ ది. ఓకే. అలా కాకుండా నీ రికార్డ్స్ లో నువ్వు డిసెండింగ్ పెట్టలేదు అనుకో, ఆ రికార్డ్స్ లో డిస్ప్లే అవుతున్న ఫస్ట్ రికార్డ్ 12,000 ఏదైతే ఉందో అదే లాస్ట్ వాల్యూ కింద తీసుకొని అన్ని అదే వచ్చేస్తుంది. ఓకే అన్నయ్య. ఓకే, అర్థమైందా గౌతమి నీకు? ఇది దీపిక, శరణ్య, భార్గవి, తులసి, ఉమా, అఖిల, నాగేశ్వరి ఉన్నారా లేరా? ఉమా, అఖిల, నాగేశ్వరి. ఉమా పురేటి ఉందా? ఉన్నానయ్యా. ఓకే, ఉన్నానయ్యా. అనే ఇక్కడ ఒకవేళ రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ అని పెట్టకపోతే వర్క్ అవ్వాలి. చెక్ చేసుకో, ఎర్రర్ ఏమొస్తుంది చెక్ చేసుకో. కావాలంటే కాపీ పేస్ట్ చేసి చెక్ చేయ. ఆ లైన్ జరిగిపోతుంది, మళ్ళీ ఇంకొక లైన్ లో కాపీ పేస్ట్ చేసుకొని చెక్ చేయ. టెస్టింగ్ ఒరే అక్కడే రా, కామా పెట్టి కింద లైన్ లో అదే ఫైల్ కాపీ పేస్ట్ చేసి తీసేసి చెక్ చేయి. ఇప్పుడు అన్వాంటెడ్ ప్రిసీడింగ్ అది జస్ట్ బ్యాక్ స్పేస్ చేయి. రోస్ బిట్వీన్ నుంచి మొత్తం బ్యాక్ స్పేస్ చేసి చేయి. ఒకేసారి సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ నొక్కితే అయిపోద్ది. ఎంటర్ 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 బ్యాక్ స్పేస్ చేసుకుని వెళ్తున్నాం. లోయెస్ట్ సేల్ తర్వాత ఇంకొక లోయెస్ట్ స్కేల్ _1 అనేది పెట్టు. ఇప్పుడు చెయ్యి, నీకు ఎర్రర్ వస్తుంది చూడు. లాస్ట్ వాల్యూ వర్క్ అవ్వదు. అయింది రోయ్, కాకపోతే వర్క్ అవ్వట్లేదు చూడు. లాస్ట్ వాల్యూ వర్క్ అవుతుంది కానీ అన్ని లాస్ట్ వాల్యూ డిస్ప్లే అవ్వట్లేదు. రోస్ ఏవైతే ఉన్నాయో అవే డిస్ప్లే అయిపోతున్నాయి. ఓకే, అన్ని డిసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతుంది. నీ అమౌంట్ ఏమున్నాయి అవే యాస్టిస్ కి డిస్ప్లే అయిపోతుంది. సో అలా వర్క్ అవ్వదు లాస్ట్ వాల్యూ. అదే చిన్న ప్రాబ్లం దాంతో. ఓకే, ఇది క్లియర్? అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యే వాళ్ళు చెప్పినవన్నీ?
అనిత సార్ పడుకున్నావా? లేదు పడుకోలేదు, ఓకే. చేస్తున్నాను. చేస్తున్నావా? సూపర్. చెప్పి చెప్పి అన్నా ఏందనా చెప్పనా? అర్థమైందనా? అర్థమైందా? అర్థమైందన్నా. ఓకే అన్నా. కొండపల్లి కొండపల్లి అన్నయ్య ఏమైందిరా? లాస్ట్ 3 డేస్ సైలెంట్ గా ఉన్నావు. మైక్రోఫోన్ వర్క్ అవ్వట్లేదా? ఫోన్ లో మళ్ళీ జాయిన్ అయ్యేప్పుడు మైక్రోఫోన్ కోసం వై ఇది కూడా జాయిన్ అవ్వట్లేదు 3 డేస్ నుంచి. సిరి కూడా జాయిన్ అవ్వట్లేదు. ఏటైనా అది సిరికి? ఓకే. జ్యోతిర్మయ్ ఉందా? జ్యోతిర్మయ్ కూడా లేదు. ఏమైంది వీళ్ళందరికీ? జ్యోతిర్మయ్ Sunny, class is clear, right? Nandini? అన్నయ్య Class is, ఇక్కడ మనము ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ చేసినప్పుడు ఫస్ట్ అమౌంట్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చేసి ఫస్ట్ వాల్యూ మొత్తం అన్ని రోస్ లో వస్తుంది. లాస్ట్ వాల్యూ లాస్ట్ డిసెండింగ్ ఆర్డర్ చేశాక లాస్ట్ వాల్యూ అనేది అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ పెట్టాం కాబట్టి లాస్ట్ వాల్యూ అన్ని రోస్ లో వస్తుంది. అంతే కదా? అంతే. నేను చూస్తాను రా, ఇది మీరు పెట్టింది చూసి రేపటి నుంచి మీరు ఎస్క్యూఎల్ లీడ్ కూడా అన్ని చేయాలరా. డైలీ టాప్ 50 అయిపోవాలి. లిఖిత అండ్ శ్రవణ్ ఓకే అన్నయ్య. టాప్ 50 చేస్తారు కదా ఆల్రెడీ. అందులో నేను ఒక 10 అలా చేశానన్నా. 10 12 చేశాను అన్నయ్య. అదన్నీ ఎక్కడ ఉంది ఏందిరా? మీ బ్యాచ్ లో ఉన్నప్పుడు నేను మీతో 50 చేయించాను కదరా ఎవ్రీ డే. అవునవును జాయిన్ అవ్వలేదు. అవునా? డే 1 డే 2 అని చెప్పి మిమ్మల్ని యాల్స్ ఆఫ్ చెప్పు. అవును మీరు కన్సిస్టెన్సీ ఎక్కువ కదా మీ బ్యాచ్ కి. అవునవును చెప్పారు. మీరు చేయలేదు అని చెప్పండి. నేను చెప్పలేదని అదే అన్నా, చెప్పండి. నేను అదే చెప్పబోతున్నాను, మీరే చెప్పారు. నీకు బాగా ఎక్కువైంది శ్రవణ. చాలా ఓవరాక్షన్ చేయక. ట్రైనింగ్ అన్నా. నీ కోసం అసలు నీ బ్యాచ్ పడినంత కష్టం నేను ఎక్కడ పడలేదు తెలుసా. అది నిజం అన్నా. ఈ బ్యాచ్ సైలెంట్ బ్యాచ్ ఏం చెప్తుంది వినేసి నేను అంత స్ట్రగుల్ కూడా అవ్వట్లేదు ఈ బ్యాచ్ తో. మీ బ్యాచ్ నాకు తలనొప్పి అసలు. అంతే అన్న, డిఎస్ఎల్ అంటే అంతే అన్న, చేస్తారు చెప్పరు, అంతే సైలెంట్ గా ఉంటారు అనమాట. మీ బ్యాచ్ మీ బ్యాచ్ కి పడినంత హెడ్ ఏక్ స్ట్రగుల్ కష్టం ఆఫీస్ నుంచి వచ్చాక ఈ బ్యాచ్ అసలు లేదు. నాకు అసలు ఈ బ్యాచ్ అసలు స్ట్రగులే లేదు అసలు. వస్తున్నారు, వింటారు, పోల్స్ కరెక్ట్ పెడుతున్నారు, అసైన్మెంట్స్ చేస్తున్నారు, పాయింట్స్ చేస్తున్నారు, ఏది ఇస్తే చేస్తారు. ఈ బ్యాచ్ మొత్తం వర్స్ట్ రా నాయన. రియాక్షన్ ఎవరు మా వాళ్ళే. పాపం లిఖిత సిఆర్ గ్రూప్ లో, గ్రూప్ ఉంటది కదా నార్మల్ గా, సిఆర్ మా కాలేజ్ క్లాస్ గ్రూప్ లో సిఆర్ కింద ఏమైనా పెడతారు, కనీసం ఒక్కరు కూడా రియాక్షన్ అవ్వరు. అసలు నంబుగా ఉంటారు అనమాట, చెప్పరు చెయ్యరు అలా ఉంటారు అనమాట. అంతే. ఇంకా అలాగే తక్కువ అంచనా వేసారన్న మా క్లాస్ ని, కానీ అందరూ మాక్సిమం ఇన్ఫోసిస్ లో వచ్చాయి. అందరికి షాక్ అయిపోయారు ఒక్కొక్కరు. షాక్ అవ్వాలి మరి. ఎస్కేల్ ఎవరి ప్రాజెక్టులు పెట్టారా మీరు ఇంటర్వ్యూలకి? ఏటు ఎవరి ప్రాజెక్టులు పెట్టారు మీరు? నీదే అన్న, ఇంకే వాళ్ళే. నువ్వు చెప్తే నీ ట్రైనింగే. మరి కంపెనీ ప్రాజెక్టులు పెడితే మరి సెలెక్ట్ చేయకుండా ఎలా ఉంటాడు మీరు? అదే కదా. మేఘును చాందిని, మేఘు, హోమాలిక, ప్రియాంక,
నెక్స్ట్ మన సంయుక్త, వీళ్ళు 5 అయితే నా కంపెనీ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ దించారంట ఇంటర్వ్యూలో. యాజ్ ఇట్ ఈస్ కస్టమర్ సెగ్మెంటేషన్ ప్రాజెక్ట్, ఈ కామర్స్ సేల్స్ డాష్ బోర్డ్ యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఇన్సైట్ పాయింట్ టు పాయింట్ దించేసారు అలాగా. ఓకే. హెప్సిబా తెలుసా డిజిటల్ కి ప్రాజెక్ట్ అలా దించేసి ఎప్సిబాకి నేను రాత్రి 1:30 వరకు 2 వరకు స్పెషలిస్ట్ కి. అన్న ఇప్పుడు తనకి కోడింగ్ డిఎస్ఏ మీద అడిగారా? నేను ఇంటర్వ్యూలో లేదు, ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్ చెప్పింది, నా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా దాని మీద అడిగారు మొత్తం తల్లి. మనం ఫస్ట్ ఇనిషియలైజ్ తీసుకొని మనం ఏదైనా టెక్నాలజీ చెప్పి దాని మీద ఎక్కువ అడుగుతారా? ఓకే. అడగండి ప్రాజెక్ట్ ఎలా లైన్ టు లైన్, పిన్ టు పాయింట్ ఎలా చెప్పాలి, ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాను దాన్ని. మొత్తం షాక్ అయిపోయి ఉంటారు కదా కాలేజ్ ఎప్సిబాకి డిజిటల్ రాగానే. మరి డిఎస్ లోనే ఇద్దరికి వచ్చిందన్న. మరి మరి మనతో మామూలుగా ఉండదు, తోమతో అలాగ ఉండదు. రెజ్యూమే కూడా గట్టి ప్రిపేర్ చేసాంలే. సరేరా, తక్కువ చేస్తాం మీ ఇద్దరికి ఈ 1 month. ఎందుకంటే మాకు చాలా ఫ్రీ టైం ఉంటది, ఖచ్చితంగా కూర్చోవాలి, ఇంకా తప్పదేటి, అదే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇంటర్వ్యూలు అయ్యారనుకో మీ ఇద్దరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాను సార్. ఓకే. శ్రవణ గారు ఏంటి పట్టించుకోవడానికి వదిలేసే, అది వేరే విషయం. అన్నా నేనే పట్టించుకుంటున్నా, యాక్టివ్ గా ఉండేది నేనే. మీరు ఎప్పుడు మెసేజ్ పెట్టినా నేను చూసిన వెంటనే రిప్లై ఇచ్చేది నేను. అవ్వకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ గా ఉంటాను. నేను చేసినా చేయకపోయినా ఖచ్చితంగా యాక్టివ్ గా ఉంటా. మీ బ్యాచ్ నన్ను వాడుకొని వదిలేసారు, యూజ్ అండ్ త్రో అయిపోయింది మీ బ్యాచ్. నేను నిజంగా టు బి హానెస్ట్ నేను చాలా ఫీల్ అయినా అసలు మీ బ్యాచ్ కి. యూజ్ అండ్ త్రో 3 months వాడుకొని నన్ను వదిలేసారు సింపుల్ గా. బొబ్బులుగా నవిలి చూసేస్తారు చూడు, అట్లా వాడుకొని వదిలేసారు ప్లేస్మెంట్స్ రాగానే. అయ్యయ్యా. తిన్నారా ప్లేస్మెంట్ వచ్చిన ఒక్కడైనా అన్నయ్య బాగున్నావా తిన్నావా ఒక్కడ కూడా మెసేజ్ లేదు తెలుసా. చేయలేదు అసలు. నువ్వు చేసావేటి అన్నా? నేను ఎందుకన్నా చేయను నీకు, నేను ఇప్పుడు లైక్లు కూడా కొడతాను, నీది చూస్తున్నావు ఫస్ట్ వచ్చి బాగున్నాయి అంటున్నా. ఎప్పుడు సపోర్ట్ చేస్తాను నిజంగా. లిఖిత అంటే వదిలేదు, లిఖిత పట్టించుకోలేదు అనుకో. అన్నయ్య లింక్డ్ఇన్ లో ఎప్పుడు ఫస్ట్ నేనే మీకు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు లింక్డ్ఇన్ చెప్పద్దురా బాబు నాకు, ఎందుకే సర్లే వదిలే, ఎందుకు ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ డౌన్. డౌన్ ఏంటన్నా? నాన్న నువ్వు డౌన్ అయిపోతే మా అందరం ఏమైపోవాలి చెప్పు. ఆడుకొని వదిలేసారు కానీ మళ్ళా. లేదన్నా, సారీ అన్న, వాళ్ళ తరపున అందరి తరపున నేను సారీ. సరే అసైన్మెంట్స్ షీట్ ఓపెన్ చేయి తనుజ. గో టు ద షీట్, ఎక్సెల్ షీట్. తిన్నారా? చాలా బాబు తిన్నాంలే, వదిలే. అన్న అటెండెన్స్ షీట్ కూడా ఉందేటన్నా? ఉంది. నీకు కాదులేదు. నైస్. ఎంటైల్ లో 10 questions ఉన్నాయి, చేయండి రా. ఫస్ట్ వాల్యూలో 5 questions ఉన్నాయి, లాస్ట్ వాల్యూలో 5 questions ఉన్నాయి. ఎక్కడెక్కడ పర్ స్టోర్ పర్ కస్టమర్ అంటాడు అక్కడ ఓవర్ క్లాస్ లో పార్టిషన్ మీద రాసుకోవాలి ఆ కాలం ని. ఓకేనా? మిగతావన్నీ డైరెక్ట్ టాప్ 50%, బాటమ్ 50%. అలావన్నీ ఏంటి డౌట్? ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూలో స్టార్టింగ్ 3 questions కి ఒకటే క్వెరీ లా అనిపిస్తుంది. ఒకటే. ఓకే, అదే సేమ్ క్వెరీయే కదా రాయాలి అని. ఫైండ్ హైయెస్ట్ సేల్ ఇన్ ద డేటా సెట్ అంటే డైరెక్ట్ డేటా సెట్ హైయెస్ట్ సేల్ కనబడాలి, ఇంకేం కనపడకూడదు. హైయెస్ట్ సేల్ ఒక్కటే కనబడాలంటే ఒక్క కాలమే డైరెక్ట్ గా ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్డర్ బై డైరెక్ట్ రాసేయడమే. ఒక్క ఓన్లీ హైయెస్ట్ సేల్ ఒక్కటే కనబడాలి, ఇంకే కాలమ్స్ కనబడకూడదు. అంటే ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ అండర్స్కోర్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఓవర్ క్లాస్ లో ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ కాలమ్ నేమ్ రాసేసి ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తారు. ఓన్లీ ఒక కాలం ఒక కాలం లో ఒక రికార్డ్ మాత్రం డిస్ప్లే అవుతుంది, విచ్ ఇస్ యువర్ హైయెస్ట్ సేల్. ఓకే, మొత్తం టేబుల్ మొత్తంలో అమౌంట్ హైయెస్ట్ సేల్ 2 columns డిస్ప్లే చేస్తాం అవుట్పుట్ లో, అంతేనా? అంతే. ఓకే, సెకండ్ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటి? ఒక ప్రతిరోజు చూపిస్తాం ఇందులో అయితే. ప్రతిరోజు చూపించాలి అంటే నీకు
కాలమ్స్ అన్ని చూపించి ప్రతి రోకి చూపిస్తావు. థర్డ్ది ఏంటంటే కంపేర్ చేయమంటున్నాడు. ఆ వచ్చిన ఎక్స్ట్రా కాలం తో ఇంకో కాలం మైనస్ చేయాలన్నమాట. ఓకే. లైక్ మనం రో నెంబర్ దీనికి చేసాం ఇప్పుడు చూడు. కదా. మార్చ్ 1 2 3 4 5 ఉంది. 5000 4000 3000 2000 1000 కదా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ వాల్యూ చేసినప్పుడు నీకు అన్ని 5000 చూపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఏం అవును. చేయాలంటే ఆ హైయెస్ట్ వాల్యూ కాలం మైనస్ ఈ అమౌంట్ కాలం మైనస్ చేయాలి. అప్పుడు 5000 మైనస్ 5000, 4000 మైనస్ 5000, 3000 మైనస్ 2000, 5000 మైనస్ 4000, 5000 మైనస్ 3000, 5000 మైనస్ 2000, 5000 మైనస్ 1000 పక్క కాలంలో దాని మైనస్ వాల్యూస్ అన్ని వస్తాయి. అదే ఇంతకు ముందు క్లాస్ లో చెప్పినట్టు అంతే. అన్బౌండెడ్ బౌండెడ్ లో అమౌంట్ మైనస్ అని రాసాం కదా అంతా. ప్రాఫిట్స్ లాస్ ఎలా కొనుక్కున్నావు అలాగా. యా యా యా. లాస్ట్ ది సేల్ పర్ స్టోర్ పర్ కస్టమర్ అంటే పార్టీషన్ బై స్టోర్ నేమ్, పార్టీషన్ బై కస్టమర్ నేమ్ రాస్తారు. ఇవి అర్థమైంది. జస్ట్ ఆ మూడింటికి ఒకటే క్వెరీ వస్తుంది అనిపించింది. ఫస్ట్ వాల్యూ కాపీ పేస్ట్ చేసి ఫస్ట్ వాల్యూ బదులు లాస్ట్ వాల్యూ పెడితే లాస్ట్ వాల్యూ క్వశ్చన్స్ అయిపోతాయి. కాకపోతే లాస్ట్ వాల్యూ క్వశ్చన్స్ లో ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టి అన్బౌండెడ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్ రాయాలి రోస్ బిట్వీన్. లేకపోతే నార్మల్ గా డైరెక్ట్ గా అయితే వర్క్ అవ్వదు. అది రాయాలి లాస్ట్ వాల్యూ క్వశ్చన్స్ 5. ఎంటైల్ ఫస్ట్ 10 క్వశ్చన్స్ కూడా ఈజీనే అయిపోతాయి. క్రియేట్ 5 ఈక్వల్ 3 ఈక్వల్ 2 1 2 3 10 1, 2, 3, 10 సేమ్ రా. ఫోర్త్ క్వశ్చన్ టాప్ 50 అంటే కేస్ 1 లో ఇన్ క్లాస్ లో 1, 2 రాస్తారు. ఎల్స్ బాటమ్ 50 అంటారు కేస్ 1 స్టేట్మెంట్. ఫిఫ్త్ వన్ ఏంటి టాప్ మిడ్ లో అంటే 33%, 33.3, 33.3, 33.3 అంటే దాని మీనింగ్ ఏంటి? సెగ్మెంట్ అసలు టాప్ మిడ్ లో అంటే మీరు ఎలా చేస్తారంటే టాప్ మిడ్ లో కదా ఎంటైల్ 3 పెట్టి కేస్ 10 రాస్తే వస్తుంది కదా. ఎంటైల్ 3 పెట్టుకొని చేసుకోండి. టైల్ 1 ఉన్నవన్నీ టాప్ అనుకోండి. ఫోర్త్ క్వశ్చన్ టాప్ 50%, బాటమ్ 50%. కేస్ 1 లో సారీ ఫోర్త్ థర్డ్ వన్ లైక్ క్వాలిటీస్ అని రాసావు కదా పక్కన. క్వార్టైల్స్ అంటే 4 అని మీనింగ్ రా. 4 క్వార్టైల్స్. క్వార్టైల్ అంటే 4 ని క్వార్టైల్ అనే కదా అంటారు. యా క్వార్టర్స్. 2 ని హాఫ్ అంటారు. 3 ని ట్రై అంటారు. 4 ని క్వార్టైల్ అంటారు. డిసైల్ అంటే 10, ఆక్టైల్ అంటే 8. సో ఆ వాల్యూస్ ని అట్లా పెట్టుకోండి. ఓకే. 6th ది పార్టీషన్ బై స్టోర్ చేయమని ఇచ్చాను బ్రాకెట్ లో. 7th ది టాప్ బకెట్ కస్టమర్స్ అంటే ఎంటైల్ 1 తీసుకో. అదే టైల్ వాల్యూ ఎంత ఈక్వల్ స్ప్లిట్ చేశాక అందులో 1 వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వేర్ క్లాస్ లో 1 పెట్టి ఫిల్టర్ చేయాలి. 8th ది డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకోండి. 9th ది 3 పర్ఫార్మెన్స్ అంటే ఎంటైల్ 3 చేయాలి. క్వశ్చన్స్ సేమే కానీ క్వశ్చన్ ఇచ్చే కీవర్డింగ్ మారింది అంతే, ఇంకేం లేదు. ఇది ఓకేనా? శ్రవణ్, లిఖిత అన్నా చెప్పన్నా. శ్రవణ్ అండ్ లిఖిత ఏది? లిఖిత వాయిస్ వినిపించట్లేదంట మీది. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే. మీకు ఈ ఎస్క్యూఎల్ లాస్ట్ 30 days క్లాస్ 20 days క్లాసెస్ ఇస్తాను.